ప్రార్థన చేస్తాం. ఆ పిల్లలు కొంచెం మీరు వెనకాలకు వచ్చారు, ముందుకు రండి. మేము ముగ్గురు లేండి, ముందుకు రావాలా. ప్రేమగల మా పరలోక తండ్రి, నమ్మకమైన పరిశుద్ధ దేవ, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యోగ్యమైన పవిత్రమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ సంధికి మేము రావడానికి ఇచ్చిన అనుకూలతను బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా, మీరే కరుణించి నీ వాక్యం ద్వారా క్షేమ ఆశీర్వాదం పొందగలిగినట్లు సహాయపడండి. దైవికమైనటువంటి అనుగ్రహం చొప్పున మమ్మల్ని ఆదుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మానవ బలహీనతలో ప్రభా కొట్టివేసి ఆత్మ ద్వారా మీరే సహాయం చేయండి. నిర్గమ 4:12 ప్రకారం, యెషయా గ్రంథం 55:9-10 వచనాల ప్రకారం నీ సంధిలోకి వచ్చినాం. మీరే సహాయం చేసి దైవికంగా తోడ్పడండి. ఎవరికి ఏదో అవసరమో మాకు దయచేయండి. బలహీన మీరు బలపరచండి. నీ వాక్యం దయచేయమని, మానవ హద్దుబాట్ల కొరతలు కొట్టివేయమని, ఆత్మ ద్వారా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాం తండ్రి. 103వ కీర్తన 5వ వచనం అందరం కలిసి చద్దాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 5వ వచనం. అందరూ కలిసి నాతో చదవండి. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్త దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాను. ఇక్కడ పక్షిరాజు గురించి రాయబడింది. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్త దగ్గుచున్నట్లు. ఈ సంఘం కూడా మరి 25 సంవత్సరాలు అయిందన్నాను. అంటే ఇంకా పాత పడిపోకూడదు, ఏం కావాలా? కొత్త పడాలని. అది దేవుని యొక్క ఉద్దేశం. నవీనత్వము, నూతనత్వము, తాజాతనము, ఆత్మీయమైనటువంటి రీతిగా మనం బలపరచబడి మరి చక్కటి అనుభవంలోకి ముందుకు సాగిపోవాలా. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఇక్కడ పక్షిరాజు వంటి యవనము నీకు దయచేయాలని దేవుని యొక్క ఆశ, అది దేవుని యొక్క కోరిక. ఇప్పుడు ఆ పాట పాడించినాం కనుక నూతన హృదయము, నూతనమైనటువంటి మనసు, నూతనమైన నడక, నూతనమైన ప్రవర్తన. కనుక సంవత్సరాలు గతించే కొలది మన ఆత్మీయ జీవితము ఇంకా ముందుకు వెళ్ళేటువంటి స్థితిలోనికి మనం చూసుకోవాలా, వెళ్తున్నామా లేదా అనేది. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆత్మీయంగా మనం వెనకంజ వేసినామా లేకపోతే నూతన పరచబడుతున్నామా సంవత్సరం తర్వాత సంవత్సరం. కనుక కొత్త శక్తిని పొందగలుగుతున్నామా, ఆత్మీయతలో పెరగలుగుతున్నామా, ఈ విషయాలు మన జీవితాల్లో మనం గమనించుకునేటువంటి వారు ఉండాలా. ఈ యొక్క పక్షిరాజు గురించి చూసినప్పుడు అది దాదాపు 100 సంవత్సరాలు బ్రతికేటువంటి పరిస్థితిలో అక్కడ నేచురలిస్ట్, నేను అతని గురించి చదివినాను. అతడు ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల గురించి, జంతువుల గురించి, ఈ యొక్క బర్డ్స్ గురించి చెప్తా ఉంటాడు, రాస్తాడు. అతను అంటాడు 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దానికి ఉండేటువంటి ఈకలు ఇవన్నీ కూడా ఊడిపోయి కొత్త ఈకలు వస్తాయని రాసినాడు. అప్పుడు కొత్తదనం దానిలో ఆరంభమవుతుంది. అప్పుడు కొత్త బలం, నూతన శక్తి దాని యొక్క జీవితంలో చూడగలుగుతామంటాడు. అది ఎగరగలిగిన దానికంటే ఇంకెక్కువగా ఎత్తు ఎదగలిగేటువంటి పరిస్థితిలోనికి, ఎగరగలిగే పరిస్థితిలోనికి అది వస్తుందని ఆయన రాస్తూ ఉంటాడు. అట్లా అలాగే మన జీవితాల్లో కూడా యేసు ప్రభువును అంగీకరించి సంవత్సరాలు గతించే కొలది మనలో ఉండేటువంటి చీడబట్టినటువంటి స్థితి, బలహీనతలు, కొరతలు, లోపాలు సరి చేసుకుని మన జీవితంలో మనం ముందంజ వేయాలని ఈ యొక్క పక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుని పిల్లైనటువంటి మనం నూతనమైనటువంటి అనుభవం వచ్చిందా? నూతనమైనటువంటి అనుభవం నీ జీవితంలో కలిగిందా? నూతన సృష్టిగా చేయబడ్డావా? కనుక నూతన సృష్టిగా చేయబడినటువంటి అనుభవం పాతదంతా కూడా వదులుకోవాలా. ఇందాక మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 రాయబడిన రీతిగా ఏమని రాయబడింది అక్కడ? ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు, చెప్పండి పిల్లలు, నూతన సృష్టి, పాతవి ఇదిగో సమస్తము క్రొత్తవాయను. నీ జీవితం అలా కావాలా. ఇక్కడికి వచ్చావు, వాక్యం వింటున్నావు, దైవ వాక్యం ద్వారా సంధించబడి, వెలిగించబడి, నూతనపరచబడి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను సంధిస్తున్నప్పుడు కనుక నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఊరికే విని వెళ్ళిపోకూడదు. మనకు అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి ఇదే వాక్యాలు చెప్తూ ఉంటారు, వీళ్ళకి ఇదే వాక్యాలు చెప్తూ ఉంటారు అనేది అలవాటు అయిపోతుంది. అంతేగాని ఆత్మ ద్వారా దేవుడు సంధిస్తున్నప్పుడు లోబడాలా, విధేయత చూపించాలా. పాప జీవితం దేవుడు చూపిస్తాడు. మనం ఎంత పాపులమో,
ఎంత తప్పిపోయినామో, ఎంత అవిధేయులుగా ఉంటున్నామో, ఎంత అక్రమస్తులుగా ఉంటున్నామో, పాపాన్ని బట్టి మన జీవితాల్లో ఉండేటువంటి స్థితి ఎంత అవమానకరంగా, ఎంత నింద, సిగ్గు తలంచుకునేటువంటి పరిస్థితుల్లో మన పాప జీవితం మనల్ని చేస్తుందో అనేటువంటి విషయాన్ని మన జీవితంలో అర్థం చేసుకుని ప్రభు యొక్క సాన్నిధ్యానికి రావాలా. పాపం ప్రజలకు ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తుంది అని రాయబడింది. పాపం చేస్తే అవమానమే. ఆదామవులు పాపం చేసిన తర్వాత వారు దిగంబరులైనారని రాయబడింది కదా. ఏమైనారు వాళ్ళు? దిగంబరులైన. దిగంబరులు అయితే ఏం కలుగుతుంది? వాళ్ళకి అవమానమే కదా. చూసుకోలేకపోయినారు, ఒకళ్ళనొకళ్ళు పారిపోవాల్సి వచ్చింది. దేవుడు వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోయినారు. ఎక్కడ పోయినారు? తోట చెట్ల మధ్యలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? వాళ్ళు దాక్కోవాల్సి వచ్చింది. పాపం అనేటువంటిది ప్రజల యొక్క జీవితాన్ని ఆ స్థితిలో తీసుకొస్తుంది. పాపం చేసి ధైర్యంగా ఉండలేవు, పాపం చేసి తలెత్తుకుని తిరగలేవు జీవితంలో. కనుక పాపం చేసినప్పుడు ఒక స్త్రీ పాపంలో పట్టబడింది. మనకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో తెలుసు. ఆ స్త్రీ పాపంలో పట్టబడినప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చి ఎదురుగుండా నిలబెట్టి ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. ఈమె ధర్మశాస్త్ర ప్రకారం ఇలా చేయమంటున్నారు కదా, నువ్వేమంటావు అంటే ఆ సమయంలో ఎంత కృంగిపోయి ఉంటుందో, ఎంతగా తన జీవితంలో తలెత్తుకోలేనటువంటి స్థితిలో ఆమె జీవితం ఉందో మనం గమనిస్తాం. అలాగా పాపం అనేటువంటిది ప్రతి వ్యక్తిని కూడా, ఏ వ్యక్తి కూడా ధైర్యంగా నిలవలేడు. పాపం అనేటువంటిది నీ జీవితానికి అవమానం, నింద, సిగ్గు కలిగించి తట్టుకోలేనటువంటి అవమానంతో, పరాభవంతో అనేక సార్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పాపాన్ని బట్టి ప్రజలు ఏం చేస్తున్నారు? ఆత్మహత్యలు. కనుక అలాంటి దుస్థితిలోనికి ప్రజలు రావడం అనేది మనం చూడగలుగుతున్నాం. కనుక దానికి బదులు పాపం చేసినటువంటి జీవితంలో ప్రభు దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపాత్ములైనా మనం చూస్తాము. లోకా సువార్త 7వ అధ్యాయంలో ఆ చివరి భాగంలో చూస్తాం. ఆమె ఒక స్త్రీ పాపంలో జీవిస్తూ ఉంది. ప్రభువారు అన్నాడు, ఆమె కన్నీళ్లతో ఏడ్చి ప్రభును బ్రతుకులాడుకుంటుంది. కన్నీళ్లతో ఆయన పాదాలను ఏం చేసింది? తడిపింది అని రాయబడింది. కన్నీళ్లతో తడిపేసింది. అంటే ఎంత దుఃఖపడిందో, ఎంత బాధపడిందో చేసిన పాపాలకు. కనుక అధైర్యపడిపోయి, కృంగిపోయి, నిరాశపలై వెళ్ళిపోలే. ప్రభు యొక్క పాదాల దగ్గర పట్టుకుని ఆ పాదాలన్నీ కూడా కన్నీళ్లతో తడిపి తన పాపాలు, విస్తార పాపములు అని రాయబడింది. ఎన్ని పాపాలు? ఒక స్త్రీ విస్తార పాపాలు చేసింది. అంటే మానవులందరూ కూడా అదే దుస్థితిలో ఉంటారు. రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతావో కదా, అది లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి ఎన్ని అవుతాయో. రోజుకొక్కటి చేస్తే రోజుకొక పాపం, ఒక్క అబద్ధం. అలాగా నువ్వు చేసే పాపాలు ఎన్ని ఉంటాయో గుట్టలు అయిపోతాయి అంటాడు ఒక ఆయన. కనుక అన్ని పాపాలు నువ్వు తలెత్తుకోలేవు. అందుకనే ఆ స్త్రీ ఏం చేసిందంటే కన్నీళ్లతో ఏడ్చి దేవుని సందులో ఆయన పాదాలు తడిపేసిందని రాయబడి. అప్పుడు ప్రభువారు అన్నాడు, ఇవి విస్తార పాపాలు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. అవి విస్తారంగా దేవుడిని ప్రేమించింది. విస్తార పాపాలు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. కనుక నువ్వు ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చినావు. ప్రభు అలా చెప్పగలుగుతున్నాడా నీ జీవితానికి? నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి అనుభూతితో ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతున్నావు. ఊరికే కలిసిపోతున్నారు చాలామంది. చిన్నప్పటి నుంచి వస్తున్నారు, బైబిల్ అంటే ఏంటో తెలుసు, బైబిల్ వాక్యాలు తెలుసు, మేము ఏం చెప్తామో కూడా తెలుసు మీకు. ఆ రిఫరెన్స్లు కూడా కంటతో చాలామందికి. అయినంత మాత్రాన నీ జీవితంలో పాపం యొక్క ఒప్పుకోలు, పాపం యొక్క పరితాపం, చింత, వ్యాకులత నీ జీవితంలో కలిగి ఉండాలా. ఊరికే వచ్చి ఏదో 4 మాటలు వినేసి వెళ్ళిపోవడం కాదు. దావీదు తన పాపాన్ని గురించి ఎంతగా విలిపించినాడు అంటాడు సందర్భంలో, నువ్వు విరిచిన ఎముకలు హర్షిస్తున్నాయన్నాడు. పాపాన్ని బట్టి దేవుడు అతని ఎముకలను ఏం చేశాడు? విరిచినాడు. విరగొట్టబడినటువంటి స్థితిలోకి వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టే అంత నలిగిపోయినటువంటి వాడు అంతగా ప్రభు యొక్క సాన్నిధ్యంలో ప్రాధేయపడి అడిగితే దేవుడు కరుణించాడు అతన్ని. దేవా, నీవు నా పాప దోషములు పరిహరించున్నావు చెప్పగలుగుతున్నారు భక్తులు. కనుక అప్పుడే నీ జీవితంలో నూతనత్వం కలుగుతుంది. పాత జీవితం నుండి ఏం చేయగలుగుతావు? విడుదల పొందగలుగుతావు. నీలో ఉండే అలవాట్లు పోతాయి, నీలో ఉండే చెడుతనం పోతుంది, నీలో ఉండే అపవిత్రత పోతుంది, నీలో ఉండే మాలిన్యం పోతుంది. నువ్వు చూడగలుగుతావు జీవితంలో. వాట్ ఏ డిఫరెన్స్! అంతకుముందు ఉండే జీవితానికి ఇప్పటికి ఎంత వ్యత్యాసం! అది కనబడాలని జీవితంలో. ఒకవేళ లేకపోతే ఊరికేదో వచ్చి కలిసిపోతున్నావు అంతే. దేవుడు నీతో చెప్పినాడా? కుమారి, నీ పాపాలు క్షమించబడ్డాయని, కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పినాడా? చెప్పగలిగితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. ఒకవేళ లేకపోతే ఈ రాత్రికైనా
ప్రభు యొక్క సాన్నిధ్యానికి వచ్చి, ప్రభు నా యొక్క పాప జీవితం బట్టి ఎంతో దుఃఖము, కన్నీళ్లు, ఏడుపు, బాధ. దావీదు తన జీవితంలో పాపను బట్టి తను ఏడవడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలోకి వచ్చినాడు. చూడండి 38వ కీర్తన, కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడ్డాయి. పాపాలు బరువు, అందుకే ఆత్మహత్యలు. తట్టుకోలేవు నీ జీవితంలో, ఆ భారాన్ని భరించలేవు కనుక నా పాపములు మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడ్డాయి. ఇంకేమని చెప్తున్నాడు? నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఇంకంత మాత్రమే కాదు, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమేళ ఎలాగున్నాను? దుఃఖాక్రాంతుడై సంచరి. ఒక రాజు మహాధనవంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు, అలాంటి వాడు జీవితంలో దినమేళ ఎలాగున్నాడంటే దుఃఖాక్రాంతుడు. ఇందాక నేను అశోక్ ఇద్దరం కలిసి వస్తున్నాం. అతను చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, అంకుల్ చాలామంది ధనవంతులు కనబడుతున్నారు లోకంలో, ఐశ్వర్యవంతులు కనబడుతున్నారు. నేనన్నాను, వాళ్ళ ఐశ్వర్యం, వాళ్ళ ధనము వాళ్ళకి ఏం కలిగించలేదు? సంతోషం కలిగించలేదు. ఒకవేళ అలాగుంటే దావీదు ఈ స్థితిలో ఉండేవాడు కాదు. కనుక ఆయన చెప్తున్నాడు, జీవితంలో ఏం చేస్తున్నాడు? దినమేళ ఎలాగున్నాడు? దుఃఖాక్రాంతుడు. పాపం చేస్తే ఇదే స్థితి నీ జీవితంలో చూస్తావు. నిన్ను వెంటాడుతుంది, అది నీ పాపము నిన్ను వెంటాడుతుంది, నీ పాపం నిన్ను విడవదు. బైబిల్ చెప్తుంది, కొందరి పాపములు వారు ముందు నడుచును, కొందరి పాపాలు ఎక్కడుంటాయి? వెనక వస్తాయి ఉంటాయండి. నువ్వు ఎక్కడున్నావు? మధ్యలో ఉన్నావు, పాపాల యొక్క మధ్యలో. కనుక ఎంత భారము, ఎంత కృంగుదల, ఎంత నిరాశ నీ జీవితంలో. పాపం ఒకసారి ఏం చేస్తుందంటే, ముందు వెనకాల ఉండే పాపం ఒకసారి ఏం చేస్తుంది? నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. పాపాన్ని బట్టి దాసులైపోతావు. అవమానకరమైనటువంటి స్థితి. ఒక ఇంట్లో ఒక పిల్లవాడు వాళ్ళ నాన్న జేబులోంచి పైసలు తీసినాడు. అదే వాళ్ళ డాడీకి తెలియదు. ఎవరికి తెలుసు అంటే ఇంట్లో పనిచేసే ఆయకు తెలిసింది. తెలిసినప్పుడు ఆ ఆయ అంది, నువ్వు తీసావు కదా డాడీ దగ్గర డబ్బులు అని అడుగుతా ఉన్నాడు. చెప్పవే అంటే అని చెప్పట్లేదు. కనుక అందరూ వెతికినారు, దొరకలేదు. ఆ తర్వాత మరుసటి రోజు ఆయా చెప్తుంది ఆయనతోటి, ఆ ఇంట్లో కొడుకుతోటి, బాబు కొంచెం నేను వేరే పని చేస్తున్నాను, కొంచెం ఇల్లు ఉడు అన్నది. ఇంకా వాడు, నేనేంటి ఇల్లు ఉడవడం ఏంటి, కొత్తగా చెప్తున్నావేంటి అని కొంచెం రాగం తీస్తే ఒప్పుకోలేదు ఆమె. ఇల్లు తుడిపించింది వాడితో. ఇంట్లో ఎవరెత్తను? ఇంటి ఓనర్ కొడుకు ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? చీపురు తీసుకుని ఓడాల్సి వచ్చింది. రేపు అన్నది, కొంచెం అంట్లు కడుగు బాబు అంది. కంట్లు కడగాల్సి వచ్చింది వాడు. లేకపోతే ఏమంటుంది? నాన్నతో చెప్పేస్తాను. కనుక ఇది వాడు బ్రతుకు, బానిస బ్రతుకు, వెట్టి చాకిరి. నువ్వు చేసే పాపాలు అంత తేలిగ్గా పోతాయి అనుకోకు. ఎవరికంటో కనపడుతూ ఉంటుంది, ఎవరో చూస్తారు. కనుక వీడు ఇంట్లో ఉండి ఈ వెట్టి చాకరీ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఒక రోజు అనుకున్నాడు, ఈ దౌర్భాగ్యమైన స్థితి ఏంటి? నా ఇంట్లో మా నాన్న సంపాదించింది, దానికి కూలి ఇస్తున్నాం, దానికి ఆ కూలి పని చేసుకునేది నన్నేం చేస్తుంది? నాతో పని చేయిస్తుంది, అది చేయకుండా అని ఎరిగినాడు. ఏం చేశాడంటే డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ పొరపాటు అయిపోయింది, ఆ రోజు డబ్బులు తీసింది నేనే. అతిక్రమలు దాచిపెట్టేవాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. దాచుకుంటే కుదరదు. ఒకరోజు నీ పాప నిన్ను పట్టుకుంటుంది. ఆ రోజే ఇది బాధ. ఆ కారణాన్ని బట్టే ప్రభు దగ్గరికి రావాలా. కనుక బైబిల్లో మనం చూసిన రీతిగా మనం మన పాపములు ఒప్పుకునేళ్ళ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి ఏం చేశాడు? ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. కనుక జీవితంలో ప్రభు యొక్క సాన్నిధ్యానికి రావాలా. ఊరికే పాపాలు మూట కట్టుకోకు, పాపాలు పెరిగిపోయిన యొక్క జీవితంలో ప్రభు యొక్క సాన్నిధ్యానికి రావాలా. కనుక నీ జీవితంలో అలాగ వచ్చినట్లయితే దేవుడు నిన్ను కరుణిస్తాడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించడందు ఆనందించేవాడని రాయబడింది. క్షమించేవాడు ఎందు ఆనందించేటువంటి వాడు. మబ్బు తొలగిపోయినట్లు, మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలు ఏం చేస్తాను? తుడిచివేస్తానంటాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన తుడిచేసేటువంటి వాడు. రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వల్లే ఎర్రనవైనా
కెంపు వలె, ఎర్రడివైన గొర్రెబొచ్చు వలె, హిమం వలె ఏం చేస్తాను? తెల్లగా చేస్తాను. కనుక జీవితంలో అలాగా ప్రభు దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ప్రభు దగ్గరికి రావాలా విశ్వాసంతో. నీ పాపాలు ఎంత భయంకరమైనటువంటివి అయినప్పటికి కూడా నీ జీవితంలో ఆశించాలా ఒక నూతనమైనటువంటి అనుభవం. సంవత్సరాలు గతించిపోతున్నాయి, మంచి స్థితిలోనికి మన జీవితాలు రావాలా. ఈ సంవత్సరం మనకు గుర్తుపెడుతుంది గతం కంటే శ్రేష్టమైనటువంటి జీవితం కలిగి ఉండాలని, గతం కంటే మంచి అనుభవంతో ప్రభుని సేవించాలని. ఎలాగొస్తుంది నీ జీవితంలో? పాపాలు ఉన్నంత కాలం రాదు. అందుకనే పాపాలు ఒప్పుకొని ప్రభుతో సమాధాన పడితే దేవుడు కరుణిస్తాడు, దేవుడు కృపతో జ్ఞాపం చేసుకుంటాడు. ఎవరైనా సరే పాపాలతో అలాగే బ్రతకండి. పాపాలు నీకు క్షీణబట్టినట్టే నీ బ్రతుకంతా. పాపం చేసి ఇంతవరకు చెప్పినటువంటి మాటలు నీ జీవితంలో ఆలకించు. దావీదు ఏం చేశాడంటే 17-18 వచనాలు, 38వ కీర్తనలో 17-18 వచనాలు, నేను పడబోనట్లున్నాను, నా మనోదుఃఖము నన్ను ఎన్నడూ విడవదు అన్నాడు. నేను ఎలాగున్నాను? పడబోనట్లున్నాను. శారీరకంగా ఒకవేళ బలవంతుడే కావచ్చు, ఆత్మీయంగా క్షీణించిపోయినాడు, పడిపోయేటువంటి దుస్థితిలోకి వచ్చినాడు, నిలబడలేకపోతున్నాడు. పాపం అలా చేస్తుంది, వంచేస్తుంది నీ జీవితాన్ని. ఆ కారణాన్ని బట్టి నేను పడబోనట్లున్నాను, నా దుఃఖం నన్ను, నా మనోదుఃఖం నన్ను విడవదు అంటాడు. మనసులో ఏముంటుంది? దుఃఖంతో ఉంటావంతే. పాపం చేసి సంతోషించలేవు, ఆనందించలేవు. కనుక ఈ సమయంలో ఇంకా అన్నాడు 18వ వచనం, నా దోషం నేనేం చేస్తున్నాను? ఒప్పుకొనుచున్నాను. దాని కొరకు ఏం చేస్తున్నాను? విచారపడుతున్నాను. పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, దాని కొరకు విచారపడుతున్నాడు. కనుక అలాగ వస్తేనే కానీ ప్రభు దగ్గర నీకేం దొరకదు? క్షమాపణ దొరకదు. ఎప్పుడైతే క్షమాపణ దొరికిందో నీ జీవితంలో ఓ చక్కటి అనుభవం. యోబు గ్రంథం 33వ అధ్యాయము, యోబు గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాడిని విడిపింపుము, ప్రాయశ్చిత్తము నాకు దొరికనని సెలవిచ్చును. ఏం దొరికింది? ప్రాయశ్చిత్తము నాకు దొరికనని సెలవిచ్చును. అప్పుడు వాని జీవితం చూడండి. అప్పుడు వాని మాంసము ఎలాగుంది? బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును అన్నాడు. చిన్ననాటి స్థితి అంటే అర్థం ఏంటి? ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. పిల్లలందరినీ చూసి యేసుప్రభువు వారు ఏమన్నాడు? ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. కారణం ఏంటంటే వాళ్ళ గురించి ఒక మాట రాయబడింది. 1 కొరింథీ 14వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి. 20వ వచనం, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసి పిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. పిల్లలు ఎలాగుంటారు? దుష్టత్వం విషయమై. పిల్లలు ఎలాగుండాలా? దుష్టత్వం విషయమై శిశువులుగా అంటే అమాయకులు, తెలియదు. పాపం అంటే ఏంటో తెలియదు, అబద్ధం అంటే తెలియదు, మోసం అంటే తెలియదు, అక్రమం అంటే తెలియదు. అది శిశువు యొక్క, చిన్నపిల్లవాడి యొక్క స్వభావం. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, దుష్టత్వం విషయం ఎలా ఉండండి? శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారిలాగా. కనుక వాడికి ప్రాయశ్చిత్తము దొరికనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసం ఎలాగుంది? బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉండును, వారి చిన్ననాటి స్థితి తిరిగి వానికి కలుగును. ప్రాయశ్చిత్తం దొరికితే నీ జీవితంలో దేవుడు నిన్ను క్షమించినటువంటి దినము ఎంత ఆశీర్వాదకరమైన దినం, ఎంత ఆహ్లాదకరమైన దినం, ఎంత ఆనందదాయకమైనటువంటి దినం. నీ పాపాలు క్షమించబడినప్పుడు అని అంటాడు పెద్ద ఆ తండ్రి అంటాడు చిన్న కుమారుడు గురించి, ఈ నా కుమారుడు చనిపోయి ఏమైనాడు? బ్రతికెను అని రాయబడింది. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. మనం ఏం చేద్దాం? సంతోషపడదాం. జీవితంలో ఎప్పుడైతే నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి కలుగుతుందో ఆనందదాయకమైనటువంటి అనుభూతి నీ జీవితంలో చూడగలుగుతాం. అంతవరకు రాదు అది. కనుక ఈ సాయంకాల సమయంలో యవనస్తులరా, ప్రియబిడ్డలరా, రక్షణ లేనటువంటి వారు ఒక నూతన జన్మ యొక్క అనుభవం నీకు అవసరం. నూతన జన్మ యొక్క అనుభవం నీకు అవసరం. అది నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే నీ బ్రతుకు చూడగలుగుతావు. అంత నూతనత్వంగానే ఉంటుంది, తాజాతనంగా ఉంటుంది. అబద్ధం ఆడలేవు, మోసాలు చేయలేవు, అన్యాయంగా జీవించలేవు, అక్రమైనటువంటి బ్రతకలేవు. జీవితంలో అలాగా దేవుడు నిన్ను నూతనపరిచేటువంటి వాడుకుంటున్నాడు. నీ యవ్వనాన్ని అలాగా దైవికమైనటువంటి శక్తితో నింపేటువంటి వాడుగా నీ జీవితంలో ఉంటాడు. కీర్తన గ్రంథం నేను చెప్పినాను 20వ అధ్యాయం 5వ వచనంలో,
నీ రక్షణ బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము అన్నాడు. రక్షణ ఏం కలిగిస్తుంది? విజయవంతమైనటువంటి జీవితం, పాపంపై విజయం, అబద్ధంపై విజయం, మోసంపై విజయం, అక్రమ జీవితంపై విజయం, లంచాలపై విజయం. దేవుడు నీ జీవితాన్ని కలిగిస్తాడు, విజయవంతుడిగా చేస్తాడు. కనుక ఈ సమయంలో నీ జీవితంలో అలాంటి దైవికమైనటువంటి అనుభూతిలోనికి నువ్వు రావాలని, విజయవంతుడిగా దేవుడు నిన్ను చేయాలని ప్రభు యొక్క ఉద్దేశం ఇది, ప్రభు యొక్క దైవికమైనటువంటి తలంపు. కనుక నువ్వు పైకి వెళ్ళేటువంటి స్థితిని దేవుడు చూపిస్తున్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో ఇంకెవరైనా ప్రభు యొక్క సాన్నిధ్యానికి వచ్చి దైవికమైనటువంటి ఆశీర్వాదం నువ్వు పొందలేదంటే ఈ సాయంకాల సమయంలో అలాంటి నూతనమైనటువంటి అనుభవంలోనికి నువ్వు రావడానికి నువ్వు ప్రయత్నం చేయాలని దైవ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క పక్షిరాజు, ఈ బాహ్య పురుషుడు, ఈ బాహ్యమైనటువంటిది అంతా కూడా ఏమవుతుందంటే కృషించిపోతుంది. అంతవరకు ఏం రాదు, నూతనమైనటువంటిది రాదు. అందుకని అపోస్తలుడు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిన మా ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు, దినదినము నూతనపరచబడుతున్నాడు. ఈ పక్షిరాజు ఏమవుతుందంటే దినదినము నూతనమైనటువంటి అనుభవంలోకి వస్తుంది. కనుక తన యవ్వన జీవితము ఇంకా వికసించేదిగా ఉంది, ఇంకా పైకి వెళ్ళిపోయేటువంటిదిగా ఉంటుంది. కనుక అలాగే నీ జీవితంలో కూడా బాహ్య పురుషుడు ఏం కావాలా, బాహ్య పురుషుడు కృషించిపోవాలా. ఈ పైనుండేటువంటి శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు, కోరికలు ఇవన్నీ కూడా రోజు రోజు సిలువకు అప్పగించాలా. సిలువలో ఆ పాపాలన్నీ కూడా, అందుకనే అపోస్తలుడైన పౌలు మాట చెప్తాడు, మేము నా శరీరమును ఏం చేస్తున్నాను నలగొట్టి లోపచ్చు. ఊరికే నలగదు, ఇది అర్థమైందా? నలగొట్టి ఏం చేస్తున్నాడు, ప్రతి దానికి, శరీర సంబంధమైనటువంటి ప్రతి దానికి ఏమని చెప్పగలుగుతున్నాడంటే నో. సినిమాకి వెళ్దాము, నో, అది రావాలి జీవితంలో. ఏ కానటువంటి పనులకి వెళ్తున్నాము, కాదు, వెళ్ళను, రాను, ఆ స్థాయిలోకి రావాలి విశ్వాస జీవితంలో. అది శరీరాన్ని ఏం చేసినట్టు మనం అసలు శరీరాన్ని ముట్టుకోం. శరీరం పెరిగిపోతూ ఉంది ఈ దినాల్లో, మన జీవితాల్లో, సంఘాల్లో పెరిగిపోతుంది. చిన్నోడు కూడా మాట్లాడుతున్నాడు. నేను ఒక సందర్భంలో ఎక్కడికి వెళ్ళాను, వెళ్తే అసలు శాంసన్ గారు కూడా ఉన్నాడు. ఆ సమయంలో ఆ సంఘంలో ఏదో సందర్భం వస్తే యవనస్తులు ఆవిడ కూర్చుని మాట్లాడుతున్నారు. ఆశ్చర్యపోయాను. పెద్దోళ్ళు ఉన్నాడు, ఎవడు మాట్లాడతలేదు. ఎవరు మాట్లాడుతున్నారు? పిల్లకాయలు మాట్లాడుతున్నారు. అంత ధైర్యమా వీళ్ళకి? పెద్దోళ్ళని చూసి అసలు అక్కడ కూర్చోవడానికి కూడా వాళ్ళు ధైర్యం వహించరు. అలాంటిది ఈ దినాల్లో ఏమైపోయిందంటే, అంటే అర్థం ఏంటంటే శరీరము పైకి వచ్చేస్తుంది. కనుక దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఈ యొక్క పక్షి యొక్క జీవితం ఏంటంటే బాహ్యమైనటువంటిది ఏమైపోతుంది, క్షీణించిపోతుంది. బాహ్యమైనది క్షీణించకపోతే ఆంతర్యంలో ఏం కలగదు, నూతనత్వం కలగదు. ఆంతర్య పురుషుడు ఏం కాడు, దినదినము నూతనపరచబడడు. కనుక కృషింపజేసుకోవాలా, రోజు నలగొట్టుకోవాలా. కనుక ప్రతిదానికి శరీర సంబంధమైనటువంటి ఇచ్చలకు, కోరికలకు, తలంపులకు, ఉద్దేశాలకు మనము చచ్చినటువంటి స్థితిలోనికి ఆయన అంటాడు, ఐ వాజ్ డైలీ డైయింగ్ ఇన్ మై లైఫ్ అంటాడు. నా జీవితంలో అనుదినం ఏమైపోతున్నాను, చనిపోతున్నాను. దేనికి చనిపోతున్నాడు? పాపానికి, అతిక్రమానికి, దోషానికి, వ్యతిరేకమైనటువంటి స్వభావానికి, ఎదిరించేటువంటి స్వభావానికి ఏమవుతున్నాడు? అతడు చనిపోయేటువంటి స్థితిలోకి వస్తున్నాడు. అప్పుడే ప్రియులరా మన జీవితంలో నూతనమైనటువంటి అనుభూతి కలిగి విశ్వాస జీవితంలో అక్కడ పౌలు చెప్పిన రీతిగా ఏదైతే నా జీవితంలో నన్ను ఇబ్బంది పెడుతుందో దానికి నేను చనిపోతున్నాను అనేటువంటి ఆత్మీయమైనటువంటి దృక్పథం ఆయన యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో అలాంటి ఆత్మీయమైనటువంటి జీవితం కొరకు మనం ఆయత్తపరచబడాలి. సంఘాల్లో ఆత్మీయులుగా తయారు కావాలా, ఆత్మలో ఆనందించే వారికి ఉండాలా, ఆత్మలో నూతనపరచబడినటువంటి వారికి ఉండాలా. ఎప్పుడైతే బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉంటాడో ఆత్మలో ఏమవుతావు, అభివృద్ధి పొందుతావు. కనుక శరీరం క్షీణించేటట్లుగా మనం ప్రయత్నం చేయాలా. ఇది క్షీణించడానికి ఇష్టపడం. మనం ఎవడు ఇలా తాకితే చాలా అయిపోయింది మన సంగతి కదా, ఇలా తాకితే చాలా అయిపోయింది మన సంగతి. బక్సింగ్ గారు అంట, మార్టిన్ గారు అని ఒక ఆయన ఉండేవాడు, చాలా పెద్ద ఆయన హార్మోన్ వేస్తుంటే దిగవయా అనేవాడంట. కాన్వకేషన్లో దిగిపో అనేవాడంట, దిగిపోవాల్సి వచ్చేది. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో
ఏం అలా కూర్చున్నావు, హార్మోనియం వేయవా, పిలవాలా నిన్ను? అది చనిపోవడం అంటే. వాళ్ళు అలా చనిపోయినారు. ఫిలిప్ గారిని చెవి పట్టుకున్నాడంట ఒకసారి భక్సింగ్ గారు మీటింగులో, ఏది సువార్తలో. ఆయన మంచి ఉద్రేకంతో కంజరు కొడుతూ డ్యాన్స్ వేస్తున్నాడండి. ఈయన వెళ్ళి చెవి పట్టుకున్నాడంట. చెప్తారు ఇట్లాంటి విషయాలు. వాళ్ళు ఏమీ బాధపడలేదు, వాళ్ళు ఏమీ అభ్యంతరపడలేదు. శరీరానికి ఏమైపోయినారు? ఎవరన్నా కొంచెం హెచ్చరిక చేస్తే చాలు చాలా అభ్యంతరం పడిపోతారు మీరు కదా. చాలా అభ్యంతరం మీకు ఏంటంటే శరీరం బాగా పనిచేస్తూ ఉంటుంది కనుక దేవుని పిల్లలుగా ఆ దినాల్లో అలాగా వాళ్ళ జీవితాలు అలాగుండేవి. అలాంటి ఆత్మీయమైనటువంటి రీతిగా వాళ్ళ జీవితాలు సంధించబడ్డాయి. అందుకే వాళ్ళు గొప్ప దైవజనులుగా చేయబడ్డారు. ఓ మార్టిన్ గారి గురించి చెప్తాడు ఒక ఆయన, ఆ ఊర్లో పనిచేసిన ఆయన, ఎక్కడ వాల్టేర్లో. పొద్దున ఉదయకాలం వెళ్తే 7 గంటలకి బైబిల్ పట్టుకున్నాడంట. మధ్యాహ్నం 12 గంటలకి ఇంకా బైబిల్ చదువుతూనే ఉన్నాడు. ఆయన లంచ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినాడు, ఇంకా చదువుతూనే ఉన్నాడు. మరలా సాయంకాలం వచ్చినాడు 5 గంటలకి, ఇంకా మోకాళ్ళ మీద చదువుతున్నాడంట. వాళ్ళు అలా తయారు ఆత్మీయంగా, ఆత్మలో అలాగా దైవికమైనటువంటి స్థితి వాళ్ళ జీవితాలు. పిల్లరా ఆ కారణాన్ని బట్టే వాళ్ళ చరిత్ర మాట్లాడుతుంది, వాళ్ళ గురించి చరిత్ర మాట్లాడుతుంది, వాళ్ళ జీవితాల గురించి చరిత్ర ఏం చెప్తుందో మనం చూడవచ్చు. కనుక ఈ దినాల్లో ఆత్మీయంగా మనం తయారవుతున్నామా? శరీరాన్ని ఎంతగా మనము లొంగ తీసుకుంటామో అప్పుడే ఆత్మీయంగా ఏమవుతాము? సంఘములో చక్కటి ఆత్మీయమైనటువంటి బిడ్డల్ని కనినటువంటి స్థితి. పౌలు దగ్గర ఎలాంటి వాళ్ళు ఉన్నారు? తీతు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, ఎపఫ్రోదితు ఉన్నాడు. ఇలాంతా ఎలాంటి వాళ్ళు? క్రీస్తు యొక్క పని కొరకు చావునకు సిద్ధమైనటువంటి వారు. ఏమి ఆత్మీయమైనటువంటి జీవితాలు. ఈనాడు మనం ఎలాగున్నాం? యవనస్తులైనటువంటి వాళ్ళు ఎలా తయారవుతున్నారు? సంఘంలో ఎంత ఆత్మీయత ఉండాలా? కనుక మీకు ముందున్నటువంటి వారు, నిన్న కూడా ఒక మాట చదివి వినిపించినాను మీకు. 13వ అధ్యాయం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, 13వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం దయచేసి చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు వారి ప్రవర్తనా ఫలము శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసం అనుసరించుకోండి. ఏం చేయాలా? వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొని. ఎంత భక్తిగా ఉన్నారు, ఎంత నీతిగా ఉన్నారు, ఎంత దైవికంగా ఉన్నారు. శరీరాన్ని ఎలా నలగొట్టుకున్నారు. వాళ్ళకి తిండి తీర్థాలు ఉండేవి కదంట, మనకు తిండి ఎక్కువ ఇట్లా ధైర్యం. నూకలు జావ తాగినారంట భక్సింగ్ గారు. మనం తాగుతామా? ఈవేళ భోజనం అని చెప్పి నూకలు జావ పెట్టమని చూడండి. ఇన్ని శాంసన్ని ఎన్ని తిట్లు తిడతారు. ఇంకా శాతకారుడు ఎందుకు పిలిచినాడు? పెట్టలేనివాడు ఎందుకు పిలిచినాడు? ఎన్ని మాటలు మాట్లాడతారు కదా. శరీరం ఎలా పనిచేస్తుందో చూడండి. భక్సింగ్ గారు ఊదుకుని వరి తాగినాడు. ఆ డేజమ్మ గారు చెప్పేది. ఊదుకుని అందులో పురుగులుంటే ఇట్లా పడేస్తాం మనం కదా. వాళ్ళు ఊదుకుని ఇది భక్సింగ్ గారి గురించి చెప్తుంది ఆమె. పళ్ళ పౌడర్ లేకపోతే బావి దగ్గరికి వెళ్ళి ఇసుగా తీసుకుని కడుక్కున్నాడంట పళ్ళు. అలా బ్రతికినారు వాళ్ళు ఆత్మీయ జీవితాలు. కనుక ఈనాడు దేవుని పిల్లలుగా అంటే అర్థం ఏంటి? శరీరాన్ని ఏం చేసుకున్నారు? నలగొట్టుకున్నారు. జీవితంలో జీవించు వారిక మీదట జీవించేటువంటి జీవితము తమ కొరకు కాక, తమ నిమిత్తము సిలువేయబడి చనిపోయి తిరిగి లేచిన వాని కొరకు అలాంటి బ్రతుకు వాళ్ళు బ్రతికినారు. ఎంత క్రైమ్ చెల్లించినారు. ఒక ఆయన అరవందం గారు అని ఉండేవాడు. వీళ్ళ సంగతులు మీకు తెలియదు అసలు. ఊరికే ప్రసంగాలు చేసుకుని పోతున్నారు చాలామంది. భక్తుల యొక్క చరిత్ర చెప్పండి, అది చాలు. అసలు మీకు ప్రసంగాలు అక్కర్లే, మీకు ప్రసంగాలు వంటపడతలే. అసలు భక్తుల చరిత్ర చెప్తే మీ జీవితాలు ధన్యకరంగా వాళ్ళని వెంబడిస్తే. అరవందం గారు అనేటువంటి వాడు ఒక ఆయన ఉండేవాడు, కర్నూలులో చనిపోయినాడు ఆయన. ఆయన గురించి చెప్తారు. మా దగ్గర సేవకుడు ఉండేవాడు దేవారం కృష్ణఫర్ గారు. ఆయన వెళ్ళిపోతుంటే దేవుడు వెళ్ళిపోతున్నట్టు ఉండేదంట ఆయనకి. దేవుడు వెళ్ళిపోతున్నట్టే అలా బతికినారు వాళ్ళ జీవితాల్లో. ఓపెన్ ఎయిర్కి నడిపించినప్పుడు ఎవడికి చెప్పులు ఉండకూడదంట, కాళ్ళకి చెప్పులు ఉండకూడదు. తర్వాత ఏ అన్నిటి దగ్గర నీళ్లు తాగకూడదు. 7 మైళ్ళు 7 కిలోమీటర్లు అలా నడుచుకుని పోయేవారు. అంటే శరీరాన్ని ఏం చేశారు? వాళ్ళు నలగొట్టుకుని లోపరుచుకున్నారు. ఈనాడు బస్సులుంటే కూడా మీరు రారు కదా. ప్రతి వాడికి బస్సులు ఉన్నాయి, రమ్మని పిలవాలా మనల్ని. కొన్నిసార్లు సీటు ఉండదనుకోండి, దానికి అభ్యంతరం నీకు.
నడిపించేవారు గతంలో. ప్రియా సహోదరి సహోడా, ఈనాడు ఆత్మీయ జీవితం ఎలాంటి స్థితిలో ఉందో మనకి? శరీరాన్ని లొంగ తీసుకుంటున్నామా? నేను ఒక భక్తుడి గురించి చదివినాను. ఇదే సందర్భంలో జాన్ వెస్లీ అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆయన 70 సంవత్సరాల వయసులో అనుకుంటా, 70 సంవత్సరాల వయసు. ఆ సమయంలో 14 గంటలు 14 గంటలు రాసేవాడంట. 14 గంటలు, రోజుకి 250 కిలోమీటర్లు గుర్రం మీద స్వారీ చేసేవాడంట. గుర్రం మీద స్వారీ చేసేవాడు సేవ కొరకు, సువార్త కొరకు. 250 కిలోమీటర్లు. ఆయన అంటాడు, నాకు ఇంత అలసట కానీ నొప్పి కానీ లేదంటాడు. స్కూటర్ మీద లేవంటాడు ఈయన. సాయంకాలం 20 కిలోమీటర్లు తిరిగి వచ్చి, అన్నా అస్సలు శరీరం ఎట్లా అయిపోయిందన్నా, స్కూటర్ మీద వెళ్తాడు మరలా. ఎటదైనారో చూడండి. మేము 20 కిలోమీటర్లు నడిచేవాళ్ళం స్వార్థ కొరకు. 20 కిలోమీటర్లు నడవడం వల్ల 20 కిలోమీటర్లు నడిచి రావడం. ఎవరు చేస్తారా? ఈ సేవకులు కదా. అలా సేవ చేశాం. భక్సింగ్ గారి యొక్క ఆయన తర్బీదులో ఇలాగ మమ్మల్ని నడిపించినాడు ఆయన. కనుక దేవుని యొక్క ప్రజలైన, అందుకనే ఈ శరీరం ఏమైంది? ఊరికే పైకి లావు కానీ శరీరం లొంగుతుంది, ఇది శరీరం లోబడుతుంది, విధేయతలోనికి రాగలుగుతుంది. కనుకనే ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని పిల్లైనటువంటి మీరు సంఘాలకు వస్తున్నారు. ఆత్మీయంగా నీ జీవితంలో ఈ శరీరాన్ని నలగొట్టుకునేటువంటి జీవితం కనబడుతుందా అని ఆయన జాన్ వెస్లీ 80వ సంవత్సరంలో అంటాడు. 80వ సంవత్సరంలో ఆయన జీవితంలో రాసినటువంటి మాటలు నేను గుర్తుపెట్టుకున్నాను. 14 గంటలు రాసేవాడంట. 77వ సంవత్సరంలో నొప్పి కానీ బడలిక కానీ లేనటువంటి జీవితం. ఆఖరికి ఆయన చనిపోయేటప్పటికి 2,50,000 కిలోమీటర్లు, కిలోమీటర్లు కాదు మైళ్ళు గుర్రం మీద స్వారీ చేశాడు దేవుని సేవ కొరకు. ప్రియా సహోదరి సోడా, ఈ సాయంకాల సమయంలో ఆత్మీయ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఉంటున్నాయి? అలాగా శరీరాన్ని లొంగ తీసుకుంటున్నామా? పొద్దున్న భోజనం పెట్టారు, మళ్ళీ సాయంకాలం కూడా భోజనాలే మీకు కదా. భక్సింగ్ గారు అంటాడు, మాకు 70 మంది సువార్తకు వెళ్ళేవాళ్ళం. టీ ఎవరు ఇస్తారో మాకు తెలీదు. తర్వాత మధ్యాహ్నం భోజనం అనేది అసలు మాకు ఎవరు పెడతారో కూడా తెలియదు. అయితే సువార్తకి వెళ్ళిపోయేవాళ్ళం. పొద్దున బయలుదేరితే 7 గంటలకి బయలుదేరితే సాయంకాలం తిరిగి వచ్చేది. మధ్యాహ్నం భోజనం ఎవరు పెడతారో తెలియదు, సాయంకాలం భోజనం ఎవరు పెడతారో తెలియదు. వెళ్ళిపోవడమే అలాగా శరీరాన్ని ఏం చేసుకున్నారు? వాళ్ళు లొంగ తీసుకుని సేవ చేసినారు. తిండి మీద ఆశ లే వాళ్ళకి, తిండి మీద ఆశ లేదు. అందుకే మేము ఆ పాట రాసినాడు, మేము ప్రబలిపోతున్నాం అని పాట రాసి. మేమేమవుతున్నాం? ప్రబలిపోతున్నాం. కనుక అలాగ సేవ చేసినారు. అందుకనే ట్విన్ సిటీస్లో ఈనాడు దాదాపు ఒక 500 ఉంటాయా? 500 సంఘాలు. ఏం కారణం ఏంటంటే దైవజనుడు వేసినటువంటి విత్తనం. అది ప్రయాసపడి సువార్త చేసినారు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో, ఈ రాత్రిలో మీకు చెప్పేది ఏంటంటే, మనము దినదినము ఏం కావాలంటే నూతనమైన అనుభవంలోనికి రావాలా. అది పక్షిరాజు యొక్క యవనము నూతనమైనట్లు నీ జీవితంలో కూడా ఏం కావాలా? నూతనపరచబడినటువంటి అనుభవం. ఈనాడు దేవుని ప్రజలకు అవసరమైనటువంటి విషయాన్ని దైవ వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ సమయంలో ప్రియులరా, ప్రభు బిడ్డలైనటువంటి మనం ఆత్మీయమైనటువంటి జీవితంలో చక్కటి అనుభవంలోనికి రావాలని. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇది 3వ సందర్భం. దాని నివాసం ఎత్తైన కొండ మీద ఉంటుందంట. దాని నివాసం ఎక్కడ ఉంటుంది? ఎత్తైనటువంటి కొండ మీద. అంటే కొండ మీదే పెడుతుంది, అది కొండ మీదే పెడుతుంది. ఏదో చెట్లకి గూళ్ళు పెట్టుకుని అక్కడ కాదు, కొండ మీద కర్రలు తీసుకొచ్చి దాన్ని గూడు కింద చేసి దాని మీద చక్కటి మెత్తటి ఈకలు వేసుకుని ఆ కొండ మీద తన ఇల్లు కట్టుకుంటుందంట. కనుక అంటే అర్థం ఏంటంటే, ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి వడగండ్లు వచ్చినా దానికి నిలిచేటువంటి రీతిగా దాని గూడు సిద్ధం చేసుకుంటాం. అలాగే విశ్వాసులైనటువంటి మనం మన ఆత్మీయ జీవితంలో మన యొక్క పునాది ఎక్కడుండాలా? బైబిల్లో రాసిన రీతిగా బండ మీద ఇల్లు కట్టుకునినా ఎవరతను?
బుద్ధిమంతుడు అన్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, చూసారా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎట్లా ఉన్నాడు? బండ మీద ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుడు. కనుక విశ్వాస జీవితంలో నీవు నిలకడగా ఉండేటువంటి జీవితం. ఈ యొక్క పక్షిరాజు యొక్క గూడు ఎలాగుందంటే దాని స్థిరమైనటువంటిది, కదలనటువంటిది, నిశ్చలమైనటువంటిది. ఏ పరిస్థితులు వచ్చినా, ఇందాక చెప్పినాను మార్టిన్ గారిని, లేవయా లే ఇక్కడి నుంచి ఆర్వనే ఎవడేమన్నాడు నిన్ను అంటే, మనమైతే నేను అనుకుంటా నేనైతే మళ్ళీ రాడు, మళ్ళీ రమ్మంటే కూడా కదా, వస్తారా ఇళ్ళు రారు. కనుక అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆత్మీయంగా స్థిరపడిపోయినారు, నిశ్చలమైపోయినారు జీవితంలో, కథలన్నటువంటి. అందుకనే బైబిల్లో మనం చూస్తాం, 1 కొరింథీ 15:58 ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభియజ్ఞను ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితం మనకు ఎంతో అవసరం. ఈనాడు దేవుని పిల్లలుగా బహు స్థిరంగా ఉండండి. ఎప్పుడు స్థిరంగా ఉంటామంటే నీ గూడు ఎక్కడ కట్టుకోవాలా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు. ప్రభు యొక్క మాట వినాలా. ఇరుకు మార్గము అన్నాడు. ప్రభు యొక్క మార్గం ఏంటి? ఇరుకు మార్గం. మనకేం చాలా విశాలంగా ఉండాలి కదా, కూర్చుంటాం కూడా, ఎవడు తగలకూడదు, పక్కన తగిలితే ఇట్లా అంటాం. అసలు ఇష్టపడడం జీవితంలో. ఏం కారణం ఏంటంటే స్వభావం, అది నైజం. నీకు ఇష్టమైన వాళ్ళు అయితే దగ్గరికంటే వస్తే కూడా కూర్చుంటావు, నీకు ఇష్టం కాని వాళ్ళు అట్లా తగలకూడదు అసలు నీకు. కనుక ఇరుకు మార్గము ప్రభు సెలవిచ్చినాడు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. యూ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ దట్. ఊరికే పోలేవు, ఇరుకు మార్గం అంటే ఊరికే పోలేవు. కనుక కఠినమైనటువంటి పరిస్థితులు, కఠినమైనటువంటి విషయాలు. భక్ష్యం గారు అన్నాడంట, ఇటు మధ్యాహ్నం అయిపోయింది, అప్పటికే 12 గంటలు దాటిపోయింది, వీల్ గో ఫర్ గాస్పల్ అన్నాడంట. పొద్దున్నుంచి తిండి లేదు వాళ్ళకి. మార్టిన్ గారు చెప్పినాడు ఒకసారి, మనం సువార్తకు వెళ్దాం అన్నాడంట. సువార్తకు వెళ్దామంటే ఇంకా తయారా కావాలి కదా, ఆయన మాట అంటే మాట, ఇంకా వీళ్ళైతే ఊరుకోడు. కనుక బయలుదేరినారు సువార్తకి. ఆడకు మొట్టమొదటి స్టాండ్ వేసాడు భక్సింగ్ గారు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా ఇక్కడికి అన్నారండి. వీళ్ళు లోపల సంతోషం భలే అయింది. వీళ్ళకి మిట్ట మధ్యాహ్నం సువార్తకి తీసుకెళ్తాడు వరల్ని అని చెప్పి లోపల వీళ్ళకి సంతోషం అంట. తర్వాత 2వ స్టాండ్లోకి వెళ్ళినారు. 2వ స్టాండ్లో కూడా ఇలాగే వ్యతిరేకించినారు. అప్పుడు 3వ స్టాండ్లో భక్సింగ్ గారు వాక్యం చెప్తుంటే ఓ పోలీస్ అతనే వచ్చి వాక్యం తీసుకుని, దేవుడు నా కొరకే నిన్ను పంపించినాడు. అది వాళ్ళ యొక్క జీవితం. ద స్ట్రాంగ్ ఫౌండేషన్. విశ్వాస జీవితంలో ఎక్కడికి రావాలా? నువ్వు స్ట్రాంగ్ ఫౌండేషన్ మీదకి రావాలా. కదలన్నటువంటి నిశ్చలమైనటువంటి జీవితం. ఏ పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరకూడదు, గూడు కదలకూడదు ఈ జీవితంలో. కనుక ఇలాంటి ఆత్మీయమైనటువంటి అనుభవంలో మన యొక్క విశ్వాస జీవితంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క తలంపు, ఉద్దేశం. కనుక నీ యొక్క జీవితం ఎలాగుంటుంది దినాల్లో? ఎలాగ స్థిరంగా ఉంటున్నావా? బైబిల్లో కొన్ని విషయాలు చెప్పినాడు. మనం ఏటేట్లలో స్థిరంగా ఉండాలా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఏం రాయబడింది చూడండి. ఆ మధ్యలో చూడండి, ప్రేమయందు వేరుపారి స్థిరపడి అంటాడు. ప్రేమలో ఏం కావాలా? వేరుపారి స్థిరపడాలి. స్థిరమైనటువంటి జీవితం. ప్రేమలో అటు ఇటు కదిలిపోకూడదు, ప్రేమ నుండి తొలగిపోకూడదు. అందుకనే ఆ పేతురుతో అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగినాడు. ప్రేమిస్తున్నావా? కనుక విశ్వాస జీవితంలో దేవుని ప్రేమ యందు ఎలాగుండాలా? స్థిరపడి. స్థిరమైనటువంటి దేవుని ప్రేమ నీలో నాలో కనబడాలా. స్థిరమైనటువంటి జీవితం మన యొక్క విశ్వాస జీవితం అలాగుండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 2వ అధ్యాయం, కొలసీ 2వ అధ్యాయం 7వ వచనం, మీరు ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు. దేనిలో స్థిరంగా ఉండాలా చెప్పండి? విశ్వాసములో. మొదట ప్రేమలో, రెండవది విశ్వాసంలో, మూడవదిగా చూడండి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ప్రేమలో మధ్యలో ఉంది చూడండి. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము
అలాగే మీరును ఒకరి ఏళ్ళ ఒకడును మనుషులందరి ఏళ్లను ప్రేమలో ఏం కావాలా? అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు చేయనుగాక. కనుక మీ జీవితాల్లో ఆ ప్రేమలో వారి స్థిరత పైన రాయబడింది. పరిశుద్ధత విషయమే అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై, క్షమించండి, 13వ వచనంలో రాయబడింది పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన మిమ్మను స్థిరపరచడం. పరిశుద్ధత విషయంలో కూడా ఎట్లా ఉండాలా? స్థిరమైనటువంటి జీవితం. తర్వాత 4వదిగా చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 17వ వచనం. మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచగా. వేటెట్లో స్థిరంగా ఉండాలా? దాని గూడైతే కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. మన యొక్క జీవితాల్లో మనం ఎలా ఉండాలో బైబిల్ చూపిస్తుంది. ప్రేమలో స్థిరత, విశ్వాసంలో స్థిరత, పరిశుద్ధతలో స్థిరత. ఇక్కడ ఏమంటున్నాడు? సద్వాక్యమందు, తర్వాత సత్కార్యములందు ఎలా ఉండాలా? స్థిరమైనటువంటి వారుగా మన జీవితాల్లో ఉండాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:19 అంటాడు, నిరీక్షణలో ఎలా ఉండాలా? స్థిరమైనటువంటి వారుగా. నిరీక్షణ స్థిరము మన ఆత్మకు లంగరుగా. నిరీక్షణ స్థిరము మన ఆత్మకు లంగరుగా. శరణాగతులమైన మనకు, శరణాగతులమైన మనకు వాగ్దానమును స్థిరపరచెగదా. వాగ్దానమును స్థిరపరచెగదా. ఎన్ని భావి మహోన్నత సాకులారా. కనుక నిరీక్షణ స్థిరము. నీ ఆత్మకి ఎలాగుండాలా? లంగరు వలె స్థిరమైనటువంటి నిరీక్షణ. కనుక నీ జీవితంలో ఈ 6 అంతల అనుభవంలో నిశ్చలంగా ఉండేటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం. దాని గూడు కదలకుండా ఎలాగా బండ మీద అది కట్టగలుగుతుందో అలాగే నీ జీవితంలో కూడా బహుస్థిరమైనటువంటి క్రైస్తవ జీవితం. నేను చెప్పిన రీతిగా మొట్టమొదటిగా ప్రేమలో, 2వది విశ్వాసం, 3వది పరిశుద్ధతలో, 4వది ఏంటి ఏమంటారు? కనుక 5వదిగా చూస్తున్నాం సద్వాక్యమందు సత్కార్యములందు, 6వది విశ్వాసమందు స్థిరత. ఇలాగ మన యొక్క జీవితంలో క్షమించండి నిరీక్షణలో స్థిరమైనటువంటి ఇలాంటి ఆత్మీయమైనటువంటి అనుభవంలో మనం స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆ జీవితాన్ని మనం కలిగినటువంటి వారుగా మనం ఉండాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాలకు చూపిస్తున్నాడు. అనేక సార్లు విశ్వాస జీవితంలో మనము నిలకడలేనటువంటి వారుగా మన జీవితంలో ఉంటాం. కనుక ఖచ్చితంగా ఇలాంటి అనుభవంలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితానికి సహాయపడాలా. ప్రభా, మేము ఆత్మీయ జీవితంలో ఇంత నిలకడైనటువంటి అనుభవంలో మేము ఉండడానికి, నిశ్చలమైనటువంటి విశ్వాస జీవితం మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రభువును కోరుకోవాలా. అలాంటి జీవితంలో మనము ఖచ్చితంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత 4వదిగా పక్షిరాజు అది దాదాపు 5-6 వేల అడుగుల ఎత్తులో అది భూమి కంటే అంత పైన ఎగరగలుగుతుందని మరి రాయబడినటువంటి విషయాలు. అంత పైనుండి కూడా అది తేటగా కింద ఉండేటువంటి జంతువులను పక్షుల్ని అన్నిటినీ అది గమనించగలుగుతుందంట. అంటే దాని చూపు చూడండి, ఎంత విశాలమైనటువంటి చూపు, ఎంత మరి ఎత్తులో నుంచి చూడగలుగుతుంది. కింద ఉండేటువంటి వాటిని స్పష్టంగా అది చూడగలుగుతుంది. దాన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలంటే అనేక సార్లు మన యొక్క చూపు చాలా కురచగా ఉంటుంది. ఒకరిని ప్రభు బాగు చేసినాడు. బాగు చేస్తే అబ్బాయి నీ చూపు ఎట్లా ఉందంటే ఏమన్నాడు వాడు?
మనుషులు ఎలా కనబడుతున్నారు? చెట్లులా కనబడుతున్నారు. అప్పుడు రెండోసారి తాకినప్పుడు అప్పుడు చెప్పినాడు వాడు. ఏం చెప్పినాడు? ఇప్పుడు బాగానే ఉంది నాకు. కనుక రెండో తాకిడి అవసరం మనకి. రెండో తాకిడిలోనే మనకేం కలుగుతుంది? స్పష్టమైన చూపు. అక్కడ ఎఫెసీ 1:17 ఆ మాట రాసినాడు. మీ మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? వెలిగించబడినందున. అనేక సార్లు మన మనోనేత్రాలు ఏం కావు? వెలిగించబడట్లే. ఆడ ఏలియా యొక్క శిష్యుడైనటువంటి ఎవరు? ఎలీషా దగ్గర ఉండే సేవకుడు గురించి ప్రార్థన చేసినాడు. ప్రభా, వీడు చూచినట్లు వీడి కన్నులు తెరు. వాడు కనపడతలే. పిల్లలు, వాడు కనపడతలే. వీడు చూచినట్లు వాడి కన్నులు తెరు. అనేక సార్లు మనం చూడలేము. మన దృష్టి చాలా మందత్వంతో ఉండేటువంటి జీవితం. వాడు చూడలేకపోతున్నాడు. అప్పుడే అన్నాడు, వీడి కన్నులు తెరువు ప్రభా. మన కన్నులు తెరవబడాలా? బైబిల్లో రాయబడిన రీతిగా మీ మనోనేత్రాలు ఏం కావాలా? వెలిగించబడినందున. ఎప్పుడైతే వెలిగించబడతాయో నువ్వు చూడగలుగుతావు దైవికమైనటువంటి వాక్యాలు. ఈ వాక్యాల్లో ఉండేటువంటి అర్థము చక్కగా నీకు గ్రహింపు అవుతుంది. వాడు అన్నాడు, ఎవరంటే కోశాధికారి, ఎవరతడు? నపుంసకుడు. చదువునది గ్రహించుచున్నావా? అప్పుడు అంటాడు అతను, ఎవడైనా త్రోవ చూపకపోతే ఈ సంగతులు ఎలాగ నేను గ్రహించగలుగుతాను. ఇట్ ఈస్ బియాండ్ మై లిమిట్స్, బియాండ్ మై అండర్స్టాండింగ్. కనుక నీకు అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. ఇది నాన్ డీటెయిల్డ్. బైబిల్ ఎలాంటిది? నాన్ డీటెయిల్డ్. ఇది డీటెయిల్గా రాయబడింది కాదు. 40 మంది ప్రవక్తలు రాసినాడు. ఒకడు చోట ఇటు రాసినాడు, అటు రాసినారు. ఎట్లా అర్థమైంది వస్తుంది మనకి? పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు అవసరం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కనులు నా కనులు తెరవపోతే ఇందులో ఉండేటువంటి విషయాలు మనకు అర్థం కావు. 33 ఇర్మియా గ్రంథం 3వ వచనంలో, గ్రహింపు లేని గూఢమైన గొప్ప సంగతులు నీకేం చేస్తాను? నువ్వు నాకు మొరపెడితే. నువ్వు ఎట్లాంటి విషయాలైనా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీకు అందుబాటులో తీసుకొస్తాడు. అనేక సార్లు మనకేం గ్రహింపు కాదు. అంత చదువుకున్నవాడు ఎవరతను? ఫైనాన్స్ మినిస్టర్కి అర్థం కాలే బైబిల్. అతని గురించా, ప్రవక్త గురించా, ఎవడి గురించి చెప్పుకుంటున్నాడు? అర్థం కాలే. బైబిల్ అర్థం కాదు నీకు. అంత తేలిక, అంత అర్థమయ్యే గ్రంథం కాదు ఇది. కనుక అని అంటాడు 119వ కీర్తన 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరు. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ఆశ్చర్యకరమైన సంగతులు. అందుకే దావీదు అంటాడు, జుంటె తేనె దారాల కంటే అతి మధురం అంటాడు. కనుక విశేషమైన నా బోధకుల కంటే విశేషమైనటువంటి జ్ఞానం దేని ద్వారా? దైవ వాక్యులు ఉండేటువంటి సందర్భాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రిలో ప్రతి విశ్వాసి కూడా ఎంత చక్కటి గ్రహింపులోనికి రావాలా. భక్సింగ్ గారు బైబిల్ చదివితే ఆయన చచ్చిపోయిన తర్వాత బెంగళూరు నుంచి ఒక మ్యాగజైన్ వెలువడింది. ఆయన చనిపోయిన తర్వాత మ్యాగజైన్ వెలువడింది. ఆ మ్యాగజైన్లో ఆయన రాశాడు, ఒక మంచి పెద్ద మిషనరీ ఆయన రాసినాడు భక్సింగ్ గారి గురించి. ఆయన నాలెడ్జ్ గురించి రాసినాడు. ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప వాక్యాలు చెప్పేటువంటి ప్రసంగికులు భక్సింగ్ గారు ముందు ఎట్లా ఉన్నాను రాశాడంటే, సండే స్కూల్ పిల్లల లాంటి జ్ఞానం కంటే ఎక్కువ వాళ్ళ జ్ఞానం లేదు. భక్సింగ్ గారు అంత గొప్ప జ్ఞానవంతుడు. నేను రిటర్న్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ ఆయన ప్రసంగం నేను చెవులారా విన్నాను క్యాసెట్లో. పుస్తకంలో అలా రాయలేదు వాళ్ళు. మనం ఆ క్యాసెట్ వింటే ఇంత జ్ఞానంతో నింపబడ్డాడు ఆ భక్సింగ్ గారు. ఇంత జ్ఞానం వచ్చినా ఆయన చెప్పగలుగుతున్నాడు దీనిలో. ప్రియులారా, కారణం ఏంటంటే ఆయన మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదివేవాడు. మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదివి గ్రహించేవాడు. ఆయన బైబిల్ చెప్పేటప్పుడు ఒక ఇంత కాగితం కూడా దానిలో ఉండదు. అర్థం ఏంటంటే అంత బట్టి పెట్టేస్తాడు, లేకపోతే చదివిందంతా అలా మనసులో పెట్టేసుకుంటాడు. కనుక ఖాళీగా ఉట్టి బైబిల్తో వస్తాడంతే. అంత చక్కగా క్షుణ్ణంగా చెప్పగలుగుతాడు. కారణం ఏంటంటే మోకాళ్ళ మీద దేవుని యొక్క వాక్యాన్ని చదివినటువంటి వాడు. పౌలు కూడా అలా ప్రసంగించేవాడంటే, నేను గమాలియేలు పాదాల దగ్గర ఏం చేశాను? విద్యను అభ్యసి. ఊరికే రాదు నీకు బైబిల్. అంత తేటగా నువ్వు బోధించలేవు. ఎవరి దగ్గర? గమాలియేలు పాదాల దగ్గర. మరియా ఎవరి దగ్గర కూర్చుంది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ
వినుచుండెను అని రాయబడింది. కనుకనే ప్రియులరా, ప్రభు యొక్క సాన్నిధ్యంలో వేచిండుట ద్వారా, కనిపెట్టుట ద్వారా ఈ లేఖనాల్లో ఉండేటువంటి సత్యాలు మన యొక్క జీవితానికి ప్రబోధించబడతాయి. ఎంతో తృప్తి, ఎంతో ఆనందం, ఇంకా చదవాలనేటువంటి బుద్ధి. నేను ఒక్కోసారి బైబిల్ 3 గంటలు చదివేవాడిని, ఇప్పుడు చదవలేకపోతున్నాను. 3 గంటలు ఏకదాటిగా చదువుతుండేవాడిని. కనుక దేవుడు విశేషమైనటువంటి తలంపులు ఇచ్చేటువంటి వాడు. కారణం ఏంటంటే బైబిల్ మోకరించి చదివితే దేవుడు మనకి బయలుపెచ్చేటువంటి సత్యాలు ఇందులో మనకు కనబడుతున్నాయి. కనుక ప్రియులరా, యవనస్తులారా, బైబిల్ చదవండి, బైబిల్ కంఠోపాఠం చేయండి. ఒక అమ్మాయి సోమాజిగూడలో, నేను అక్కడే ఉన్నాను అనుకుంటా, లేకపోతే అప్పటికి 22 అధ్యాయాలు చెప్పేసింది సండే స్కూల్ ర్యాలీలో. భక్సింగ్ గారు స్టన్ అయిపోయి అలా కూర్చొని చూస్తున్నాడు. 22 అధ్యాయాలు బట్టేసి చెప్పేసింది. అంటే బైబిల్ అంటే అంత ఆశ వాళ్ళకి, అంత కోరిక. కనుక ఈ సాయంకాల సమయంలో మీకు చెప్పేది, యవనస్తులైనటువంటి మీరు ఎక్కువగా దేవుని వాక్యాన్ని పఠించండి. గూఢమైన అడగండి ప్రభుని, ప్రభు ఇందులో అనేక విషయాలు మాకు గ్రహింపు కావు, మాకు గ్రహింపేటువంటి మా కన్నులు తెరవమని మనం అడిగితే దేవుడు మనకి బయలుపరుస్తాడు. అందుకనే దావీదు ఆ 119వ కీర్తనలో ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు, నా బోధకుల కంటే నాకు మించిన జ్ఞానం దేని ద్వారా వచ్చింది? ఈ బైబిల్ ద్వారానే ఆయన జీవితంలో చూడగలుగుతున్నాడు. బైబిల్ ద్వారానే ఇంత గొప్ప జ్ఞాన సంపన్నుడిగా నా జీవితంలో నేను ఉండగడానికి దేవుడు అవకాశం కలిగించాడని చెప్తాడు. చూడండి దయచేసి, నీ ఉపదేశాలు 119వ కీర్తన 100వ వచనం, నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము, వృద్ధుల కంటే విశేష జ్ఞానం తన యొక్క జీవితంలో పొందగలుగుతున్నాడు. తర్వాత 98వ వచనం, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. 99, నీ శాస్త్రం నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం. ఊరికే రావట్లే. ఎక్కడుండేవాడు మొదట్లో? గొర్రెలు కాసుకునేవాడికి ఇంత తెలివెట్ట వచ్చిందయా? ఇంత తెలివెట్ట వచ్చింది, ఇంత జ్ఞానం ఎట్ట వచ్చింది, ఇంత గ్రహింపేలాగా వచ్చిందని. ధర్మశాస్త్రంలో ఒక ఆయన అంటాడు, ఈ కీర్తన గ్రంథం అంతా రాసినాడు కదా, దావీదు ఎక్కువ భాగం రాసినాడు. ఎక్కడెక్కడ సంపాదించాడో మాటలు, కానీ ఆయన మాటలన్నీ సంపాదించి ఇందులో రాసినాడు. ఇంకొకడు దొరకకుండా రాసినాడు అంటాడు, ఇంకొకడు అలాంటి మాటలు సంబోధించకుండా రాసి పెట్టేశాడు అంటాడు. కనుక అన్ని మాటలు ఎట్లా వచ్చినాయి అంటే దేవుని సందులో వేచున్నాడు, కనిపెట్టినాడు. దేవుడు గారికి హితోపదేశం చేశాడు. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుని సేవకులైనటువంటి మనం, మరి ముఖ్యంగా ప్రజలకు ఎంతో అవసరత, ప్రజలు ఎంతో అక్కర్లో ఉన్నారు, లేమిలో ఉన్నారు, కొరతలో ఉన్నారు, తృప్తి పడడంలే. మన బోధల ద్వారా మనం కనిపెట్టాలా. ఊరికే రాకూడదు స్టేజ్కి, ఊరికే పరిగెత్తుకు వచ్చేయకూడదు. బోధ చేస్తాం, అటు ఇటు రిఫరెన్స్లు రాసుకుంటాం, వచ్చేస్తాం. ఈ బోధ చేయడానికి ఎంతసేపు పట్టిందో, నాకు ఎంతసేపు కనిపెట్టాల్సి వచ్చిందో. ఇందాక కూడా కూర్చుని మళ్ళీ ఇది చెప్పగలుగుతానా, ఇలాగ విషయాలు ప్రభా సహాయం చేయి అని మళ్ళా చదువుకుంటూ వచ్చినాను. అంత తేటగా వచ్చేది కాదు ఇది. దేవుని యొక్క ఆత్మ సహాయం లేకపోతే కన్నులు తెరవబడాలా. మన కన్నులు మూతపడ్డాయి, మన కన్నులు వేరే వాటి మీద ఎక్కువ తలంపు కదా. ఎవడైనా కొత్త సైకిల్ తీసుకొస్తే దాన్ని చూద్దాం, కొత్త మోటార్ సైకిల్ తీసుకొస్తే అది చూద్దాం, కారు తెస్తే అది చూద్దాం, ఇది ఉంటే మనకు బాగుండని. ఇదే వీటి మీదే పడుతుంది మాకు. ఒకసారి హెబ్రోన్లో ఒకడు బ్రిటిష్ వాడు ఉండేవాడు. వాడు అప్పుడు టేప్ రికార్డు మనకు లేదు అప్పటికి. వాడు టేప్ రికార్డు తెచ్చుకున్నాడు. అందరూ వాడు టేప్ రికార్డు చూస్తున్నారు. వాడు ఏమన్నాడంటే స్టేజ్ మీదకి వచ్చి, ఈ ప్లాస్టిక్ మొక్కలకి వీళ్ళందరూ వచ్చి నన్ను చుట్టుకున్నారు అన్నాడు. సిగ్గు తీసి పడేశాడు. ఏం మొక్కలయ్యే? ప్లాస్టిక్ మొక్కలు. కనుక ప్లాస్టిక్ మొక్కల మీద అంత ఆశ నీకు? సేవకు వచ్చినావు, సువార్త చేయడానికి వచ్చినావు, దైవ సేవలో సాగిపోవడానికి వచ్చినావు. వాడు చుట్టూ అందరూ చేరినారు. ఆ రోజు చేరి మాకు చూపించు అంటే వాడు స్టేజ్ ఎక్కి ఇట్లే చెప్పినాడు. ఆ రోజు ఎంతో సిగ్గుపడిపోయినటువంటి పరిస్థితి కలిగింది. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని నీవు నేను కూడా మోకాళ్ళ మీద ధ్యానిస్తే అపరిమితం, అన్నిటికీ పరిమితము కలదు. నీ వాక్యానికి ఏం లేదు, ఇది అపరిమితమైనటువంటిది. ఇది ఎలాంటిది? ఇది అపరిమితమైనది. అంటే దీనికి పరిమితం లేదు. నువ్వు ఇంకెంతైనా ధ్యానించవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా చెప్పచ్చు నీ జీవితంలో. అంత శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇది అపరిమితమైనటువంటిది. కనుకనే పరిమితం లేనటువంటిదిగా మన జీవితంలో చూడవచ్చు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే
దీని విషయంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని పిల్లలుగా మనకందరికీ ఒకటే కంటిపాప ఉంటుంది. కంటిపాప అంటే తెలిసేది లేదు మీకు కదా, ఐ లిడ్ అంటారు దాన్ని. మనకు ఒకటే ఉంటుంది, దానికి రెండు ఉంటాయంట. దేనికి? పక్షిరాజుకి దానికి రెండు కనుపాపలు ఉంటాయంట. కనుక ఎందుకు పెట్టాడో మనకు తెలీదు. అంత పైనుండి కూడా కింద వాటిని చాలా సూక్ష్మంగా చూడగలుగుతుంది. నేను ఈ వాట్సాప్లో చూసినాను, వచ్చేటప్పుడు కూడా చూసి వచ్చినాను. ఆ గద్ద కాదు, పక్షిరాజు. మనం గద్దలు వేరు, డేగలు వేరు. అది పక్షిరాజు. అది గగనంలో ఎగురుతూ ఉంటుంది, చాలా పైన ఎగురుతూ ఉంటుంది. అక్కడి నుంచి అది కింద చూడగలుగుతుంది, పైన కూడా చూడగలుగుతుందంట. పైన ఎందుకు చూస్తుందో నేను అనుకుంటాను, ఒకవేళ దేవుడు రాబోయేటువంటి దినాల కొరకు అలా పెట్టినాడేమో అని. పైన చూసేటువంటి సందర్భం ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు విమానాలు వెళ్తాయి, అవి మేఘాల కంటే పైన వెళ్తూ ఉంటాయి. ఇవి అక్కడే ఎగురుతాయి అంట, ఎక్కువ భాగం చాలా పైన ఎగురుతాయి కదా. 5,000 అడుగుల కంటే పైన ఎక్కుతూ ఎగరగలుగుతుందని. కనుక అలాంటి సందర్భాల్లో ఒకవేళ ఆ ప్రమాదం ఉంటుందేమో అని, ప్రమాదం తప్పించుకోవడానికి దేవుడు దానికి ఏం పెట్టాడు ఇంకా నాకు అర్థం కాలేదు ఎందుకు పెట్టాడో. నేను ఇలాగ ఊహించినాను, ఎందుకు రెండు కన్ను పాపలంటే అది పైకి చూడగలుగుతుంది, కింద కూడా ఒకేసారి ఒకే సమయంలో అది రెండింటినీ గమనించగలుగుతుంది. అటు పైన ఉన్నటువంటి వాటిని, ఇంత కింద ఉన్నటువంటి వాటిని. కనుక మీరు క్రీస్తు కూడా లేపడిన వారైతే పైనున్న వాటిని భూ సంబంధమైన వాటిని మనం ఎక్కువ ఏం చేయకూడదు, మనస్కరించేటువంటి వారికి ఉండకూడదు. అంటే చూడవచ్చు ఎంతవరకు మనకు అవసరం అంతవరకే. కనుక దేవుని పిల్లైనటువంటి మన జీవితాల్లో పైనున్న వాటిని, అబ్రహాము పైనున్నటువంటి వాటిని చూడగలిగినాడు. బైబిల్లో రాయబడింది, అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుడేనని రాయబడింది. పెద్ద ధనవంతుడు, 318 మంది సేవకులు. ఎవడుకున్నారు ఈ దినాల్లో? ఏమైనా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారా? నువ్వే నీ భార్య నువ్వే తోముకోవాలా, కడుక్కోవాలా, ఉరుతుకోవాలా? భక్షకి ఎవరికి? అబ్రహాంకి. ఎంతమంది సేవకులు? 318 మంది సేవకులు కదా. అంతమంది సేవకులు ఉన్నటువంటి ధనవంతుడు జీవితంలో దేని మీద తలంపు కలిగి ఉన్నాడు? భూ సంబంధమైనటువంటి ఆస్తి, సంపదలు, వైభవం. నీవు నన్ను ధనవంతునిగా చేసేవని చెప్పకుండానట్లు ఏమక్కర్లేదు, నూలు పోగు కూడా నీ దగ్గర నుంచి నాకు అక్కర్లేదు. ఏం శపథం చేసినాడు? ఎవడన్నా డబ్బులు ఇస్తానంటే పరిగెత్తుకెళ్ళిపోతాం, సేవకుడు వదిలేసి కదా, మీటింగ్ కూడా వదిలేసి. కనుక అక్కరుందండి, చెప్పేస్తాం అట్లా. అయితే అబ్రహాం అంటాడు, దేవుడు నీవు నన్ను ధనవంతునిగా చేసేవని చెప్పకుండానట్లు నూలు పోగు కూడా వద్దంటాడు. ఏమి డిసిషన్? ఎలాంటి తీర్మానం? డబ్బు మీద ఆశ, కోరిక లేనటువంటి వాడు, తపన లేనటువంటి వాడు విశ్వాస జీవితంలో ఎలా బ్రతికినాడు? దేని మీద దృష్టి? పైన ఉన్నటువంటి వాటి మీదనే. భూ సంబంధమైన వాటిని ఏం చేయకండి, మనస్కరించకండి. దాని మీద ఎక్కువ తలం పెట్టుకోవద్దు. అవసరం ఉంది, అక్కర ఉంది, దాన్ని చేసుకోవచ్చు, అంతవరకే. దాని మీద ఎక్కువ ధ్యానం పెట్టుకోవాల్సినటువంటి అక్కర్లే. అలాగే మోషేని గురించి చూస్తాం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకోలేదని రాయబడి. దేని మీద దృష్టి? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అంటే గొప్ప ఘనత, గొప్ప మహిమ. ఎవడైనా ఆయన మాట వింటాడు, ఎవరైనా ఆయనకి లోబడిపోతారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏమని చెప్తున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట అంటే, దేవుని ప్రజలంటే వాళ్ళంతా నీరసం మనుషులు ఇంకోళ్ళు ఉండరు. ఎంతో అవమానం, ఎంతో నింద, ఎంతో సిగ్గు. వాళ్ళ యొక్క జీవితాల్లో ఎవడు లెక్క చేయడు, బానిస బతికేటువంటి వాళ్ళు. అయితే అలా చెప్పుకుంటున్నాడు. దేని మీద ఎక్కువ విలువ ఆయనకి? దేవుని ప్రజలే. ప్రియా సహోదరి సోడా, ఐగుప్తు ధనం కంటే భూ సంబంధమైనటువంటి వాటి విషయమై తలంపు లేనటువంటి వాడు. కనుక ఈ సాయంకాల సమయంలో విశ్వాస జీవితంలో మన కన్నులు పైకే ఉండేటువంటి స్థితిలో మన కన్నులు ఎక్కడుండాలా? పై వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. కొలసీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 3వ వచనం కూడా అందరూ చదవండి. మీరు క్రీస్తు కూడా లేపబడి వారైతే
పైనున్న వాటిని వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ఏమవుతారు? పైనున్న వాటిని చూస్తే ఆ మహిమలో ప్రత్యక్షం అవుతాం. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలుగా ఈ పక్షి వలె ఎక్కువగా పై భాగాల్ని పైనున్నటువంటి వాటి మీదనే ధ్యానము కలిగినటువంటి వారుగా విశ్వాస జీవితంలో ఉండాలి. ఇంకా మనం ఏం చూస్తామంటే అదంతా పైనుంటే కూడా భోజనానికి ఎక్కడికి రావాలా? కిందకి రావాలా? ఇంత పైన ఉన్నా నేను ఎట్లా దిగి వస్తాను అని అనదది కదా. భోజనానికి ఖచ్చితంగా ఎక్కడికి రావాలా? కిందకి రావాల్సిందే. అంటే దీనురాలు కావాల్సిందే. పైన ఉన్నటువంటిది ఏం కావాలా? దీనత్వం ఉంటేనే కానీ ఏం దొరకదు, దానికి ఏం దొరకదు, భోజనం దొరకదు. మనం దీనులు కావాలా? దీనులై పొద్దునే లేచి మోకరించి బైబిల్ చదివి అంత దీనులు కాగలిగితే ప్రపంచానికి మేలు, ప్రపంచానికి ఆశీర్వాదం. నీ జీవితం కూడా ఆత్మీయంగా ఎంతో కట్టబడుతుంది. కనుక అనుదినము కూడా ఫ్రెష్ భోజనం ఇది కదా. ఏం భోజనం ఇది? ఫ్రెష్. రాబందుల్లాగా గద్దల్లాగా అది ఏం చేయదంటే కుళ్ళిపోయినటువంటి శవాల మీద పడి తినే రకం కాదంట ఇది. ఏ రోజుకు ఆ రోజు ఏం చేస్తుంది అది? యేసుప్రభు దేవుడు కూడా ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు రోజు ఏమిచ్చేవాడు? ఫ్రెష్ మన్నా. అది మళ్ళీ కొన్ని గంటలైతే ఏమైపోద్ది? కరిగిపోతుంది. ఒకవేళ ఇంటికి ఎక్కువ తెచ్చుకుంటే అది పురుగు పట్టి కంపు వాసన వస్తుందంట. అది కొన్ని గంటలు మాత్రమే, 2 గంటలు పొద్దునే లేచి వెళ్తేనే దొరుకుతుంది. అది ఒక్క శనివారం ఆదివారం 2 రోజులే కదా. ఒకరోజు వాళ్ళు శనివారం వెళ్ళకూడదు, శనివారం బయటకు పోకూడదు, అది అక్కడ దొరకదు. అది కనుక ఆజ్ఞాపించాడు అట్లా. అయితే ప్రతిరోజు వాళ్ళు దీనులై ప్రతి వాడు ఏం చేయాలా? వాడికి సంపాదించినటువంటి పట్టుకుని వెళ్ళి సంపాదించుకోవాలా. అలాగే మనం కూడా ఈ దివ్యమైనటువంటి ఆహారం దేవుడు ఈ దైవ గ్రంథాన్ని మనకి ఇచ్చినాడు. ఇది మనకు ఆహారం. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన ఏం చేస్తాడు? జీవిస్తాడు. కనుక ఉదయకాలమే మనం పాడతాం కదా, ఉదయమునే లేచి నీ స్వరము వినుచు పాటాడు. స్వరము వినుచు దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు. నీ స్వరము వినిపించు ప్రభువా, ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. అలాగా దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టడం ద్వారా దేవుడు సమృద్ధి అయినటువంటి భోజనం మన తృప్తి కొరకు ఆయన మనకు ప్రసాదించేటువంటి వాడుగా ఉంటాడు. అది తృప్తి పడే వరకు మనం లేవకూడదు. మనం ఎన్నిసార్లు ఊరికే చదువుకుని వెళ్ళిపోతాం కదా, ఊరికే చదువుకుని వెళ్ళిపోతాం. ఇవాళ చదవాలి కదా, లేకపోతే అడుగుతారు కొన్నిసార్లు, చదివారా బైబిల్? ఎంతమంది చదివారు? చేతులు ఎత్తండి. దీని కొరకు కూడా చదివిన దినాలు నేను కూడా ఉన్నాను అందులో.
ఎవడన్నా అడుగుతాడు గుడికి వెళ్ళినప్పుడు. కనుక అలాగుంటుంది మన చదువు. అయితే భక్తులు దావీదు ఎంతోమంది భక్తులు వాళ్ళు ఎట్లా చదివారంటే దేవుడు మాట్లాడే వరకు, దేవుడు హృదయాన్ని తృప్తిపరిచే వరకు. కనుక నీ ఇంటిలో ఏముందన్నాడు? సమృద్ధి ఉందని. సమృద్ధి చేత మేమేమవుతున్నాం? తృప్తి పడుతున్నాం అన్నాడు. అలా వాక్యము ద్వారా వాళ్ళు సంతృప్తి చెందినటువంటి దినాలు. పక్షం గారు 5 గంటలు 4 గంటలు చెప్పేవాడంట. ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడే ఈ సిటీలోనే ఇలాగే యానివర్సరీ మీటింగ్కి వెళ్తే ఆయన థ్యాంక్స్ చెప్పాడు నాకు. ఎందుకంటే చాలా తొందరగా ముగించాను ఆ రోజు. ఆ సంఘ పెద్ద అందరి బదులు అన్న చాలా తొందరగా ముగించాడు, నాకు చాలా సంతోషంగా ఉందన్నాడు. చూసారా, అట్లా ఉంటుంది మన సంగతులు. పక్షం గారు 3 గంటలు 4 గంటలు చెప్తా ఉంటే ప్రజలు అలాగే ఉండిపోయేవారు. అంతే. అంటే వాక్యం కొరకు ఏముంది ప్రజల్లో? ఆశ. తిండి కొరకు రోజు తింటలే కదా, 3 పూటలు తింటాము, కొన్నిసార్లు 4 కూడా, కొన్నిసార్లు 5 సార్లు కూడా తింటాము. కనుక తిండి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకూడదు, వాక్యం మీద పెట్టాడు. నువ్వు తృప్తి పొడే వరకు బైబిల్ నుంచి మనం ఏం కాకూడదు, లేవద్దు అంటాడు. భక్తులు అలాగ ఉంటారు. కనుక అలాంటి జీవితం మనం జీవించాలి. అది ఫ్రెష్ భోజనం చేస్తుందంట. కనుక నేను చూశాను వాట్సాప్లో, అది ఆహారం ఎలా సంపాదిస్తుందంటే కొండ మీద పెద్ద పెద్ద జంతువులు కూడా ఉంటాయి. జంతువులను ఎత్తుకెళ్ళిపోలేదు అది, పెద్దాటిని చిన్నవాటిని ఎత్తుకుపోతుంది, చిన్న చిన్న గొర్రెలను ఎత్తుకుపోతుంది, చిన్న చిన్న మేకలను ఎత్తుకుపోతుంది. అది నదిలో సముద్రంలో చేపలు, పెద్ద పెద్ద చేపలు అలా వెళ్ళిందంటే 2 కాళ్ళతో పట్టుకుపోతూ ఉంటుంది. మన ఆస్ట్రేలియాలో పిల్లోడిని ఎత్తుకుపోతుంటే ఆడు దానికి రావడం లేదంట. ఎందుకంటే ఆడు పుస్తకాల సంచి ఉంది వెనకాల, దాన్ని లేపలేకపోయింది, వదిలేసింది. కనుక అలాగా ఆహారం కొరకు పెద్ద పెద్ద జంతువులు కూడా ఏం చేస్తుందంటే అది ఆ పర్వతాల మంచి గట్టిగా తోసేస్తుంది. దాన్ని వెంటబడి గట్టిగా కొరికింది అనుకోండి, అది పరిగెలాడుతుంది. ఎటు పరిగెడుతుందో తెలియదు, కింద పడిపోతుంది. అది పడిపోయినప్పుడు ఖచ్చితంగా అది ఎక్కడ పడుతుందో లోయలో కంటే వెళ్ళి దాన్ని చంపుకుని తినేస్తుంది. దాని ఆహారం కొరకు అంత ప్రయాసపడుతుంది. మరి మనం ఎంత ప్రయాసపడుతున్నాం కదా. జంతువులు కూడా విడిచిపెట్టదు, పాములు కూడా విడిచిపెట్టదు. పాము గురించి తర్వాత చెప్తాం మీకు, ఇప్పుడప్పుడే వదలను అనుకుంటా. గనుక జీవితంలో ఈయనంటాడు మా స్నేహితుడు జాక్సన్, మేము తొందరగా వెళ్ళిపోలేయా, నా కొడుకు వస్తాడండి. ఆయన చూడండి, సేవకుడు తొందరగా వెళ్ళిపోలే, కొడుకు గురించి వెళ్ళిపోతాడంట. చూడండి, మనల్ని అయితే ఇక్కడ నిలబడ్డాడు అనుకో, వెళ్ళిపోతారా మీరు, అందుకే వచ్చారా అంటాడు మనల్ని కదా. గనుక జీవితంలో గుర్తుపెట్టుకోవాలా, దేవుని సన్నిధిలో ఆహారం కొరకు ఎంత తపన పడుతుందో, ఎంత ప్రయాసపడుతుందో, ఏ జంతువుని కూడా అది విడిచిపెట్టదు. అలాగంత ప్రయాసపడి సంపాదించుకుంటాం. కనుక మనం కూడా అలాగ ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం జీవించాలని. ఇంకో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అది చాలా ఎత్తులో ఉంటుంది. కొన్నిసార్లు మేఘాలు దట్టమైన నల్లటి మేఘాలు పట్టేస్తాయి. అప్పుడు విమానాలు ఎగరడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇది దాని గురించి రాయబడిన సందర్భం, అది ఆ నల్లటి మేఘాల కింద అస్సలు ఉండడానికి ఇష్టపడదంట. ఆ కారణాన్ని బట్టి అది ఏం చేస్తుందంటే, మేఘాలు దాటుకుని పైకి వెళ్ళిపోతే ఎవరు కనపడతారు? సూర్యరశ్మి కనపడుతుంది. అంటే వెలుగులో ఉండాలని. ఎక్కడ ఉండకూడదు? చీకటిలో ఉండకూడదు. దేవుని పిల్లలు అలాగే విశ్వాస జీవితంలో చీకటి, మీరు పూర్వం ఏమైనారు? చీకటి ఏంటి, ఇప్పుడు క్రీస్తునందు ఏమైనారు? వెలుగై ఉన్నారు. వెలుగులో జీవించేటువంటి నీ వెలుగు చీకటి కాకుండా చూసుకో అంటాడు. నీలో వెలుగు ఏం కాకూడదు? మత్తయి సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహం అంతయు వెలుగుమయమైండును. నీ దేహం అంతా ఎలాగుంటుంది? వెలుగు. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమైండు. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన యెడల ఆ చీకటి ఎంత గొప్పది. అంటే దీని ఆశ ఏంటంటే ఎప్పుడు వెలుగులో సంచరించాలని. దేవుని పిల్లలు అలాంటి అనుభవంలో ఉండాలా. వెలుగులో ఉండేటువంటి అనుభవం, వెలుగు యొక్క ఆశీర్వాదాన్ని గురించి చెప్తాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో వెలుగు యొక్క ఆశీర్వాదం గురించి చెప్తాడు. వెలుగు యొక్క ఫలము అన్నాడు. ఏంటి వెలుగు యొక్క ఫలము? సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము దానిలో ఉందంటాడు. కనుక జీవితంలో వెలుగు యొక్క ఆశీర్వాదంలో దేవుని ప్రజలు ఎన్నడూ కూడా చీకట్లో ఉండడానికి మనం ప్రయత్నము చేయకూడదు.
చీకటి అనేటువంటిది మన జీవితాలకి అసహ్యత పుట్టించాలా. పూర్వం చీకటిలో ఉన్నాం కదా, మీరు చీకటి అయి ఉంటిరి అంటాడు. మనమే చీకటి. ఇప్పుడు క్రీస్తునందు ఏమైనా వెలుగైనాం. వెలుగులో జీవించాలి. ఎప్పుడు కూడా వెలుగును ఆశించాలా, వెలుగును కోరుకోవాల. జీవితంలో వెలుగుమయమైనటువంటి జీవితం లోకం చూడాలా. కొన్నిసార్లు కొంతమంది ఎవరో మోషే ప్రార్థన చేసుకుని వస్తుంటే ఆయన ముఖం ఎలా ఉంది, ముఖరూపం ఎంత ప్రకాశమానంగా ఉంది కదా, ఎంత ప్రకాశమానంగా ఉంది. భక్తులు అలాంటి అనుభవం ఉండరు. భక్సం గారు కూడా లోపల నుంచి బయటకు వస్తే మనిషిలో ముసలోడే కానీ ఎంత కాంతివంతంగా ఉండేవాడు, ప్రకాశమానంగా ఉండేవాడు మనిషి. కారణం ఏంటంటే ప్రభుతో గడిపినటువంటి జీవితాలు, ప్రభుతో గడిపినటువంటి జీవితాలు ఆ రూపంలోనికి నేను తీసుకొస్తుంది, ఆ రూపంలోనికి. అందుకనే 2 కొరింథీ 3:18 ఓ చక్కటి మాట చెప్తాడు. 2 కొరింథీ 3:18 2 కొరింథీ 3:18 చదవండి. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి ఏమవుతున్నాం, అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మచేత ఏమవుతున్నామట, ఆ పోలికగా ఆ వెలుగు యొక్క ఆశీర్వాదం ఎంత ఔన్నత్యమైందో మనం చూడాలి. ప్రభువుకు ఆత్మచేత ఏం చెబుతున్నాం, ఆ పోలికగా మార్చబడుతున్నాం. కనుక ఈ రాత్రిలో దేవుని పిల్లైనటువంటి మనం అంత చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభూతిలోనికి రావడానికి మన జీవితాల్లో ఇష్టపడేటువంటి వారికి ఉండాలా. ప్రభువా, నా జీవితాన్ని అలాగ ఆశీర్వాదకరంగా, ఎక్కడ చీకటి అనేటువంటిది నాలో కనబడకూడదు. 1 తెస్సలోనిక 5:4-5 చూడండి. 1 తెస్సలోనిక 5:4-5 సహోదరులరా, ఆ దినం దొంగ వల్ల మీ మీద వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు మనం ఎక్కడున్నాము, వెలుగులో ఉన్నటువంటి వారుగా ఉంటున్నాం. మీరు చీకట్లో ఉన్నవారు కాదు. తర్వాత ఇంకేం రాస్తున్నాడు, మీరందరూ 5వ మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులైనారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల ఏం చేయొద్దు, నిద్రపోక మెలుకు ఉండి మత్తులు కాక ఇందము. కనుక ఇలాంటి అనుభవంలో మత్తులుగా ఉండకూడదంట కదా. ఓ ప్రవక్తను ఏమన్నాడు, ఓ నిద్రపోతా కదా, ఏమని చెప్పినాడు, ఎవరిని, యోనా. ఓ సేవకుడు హెబ్రోన్లో అలా రాసుకున్నాడు. బాగా నిద్ర వస్తుంది ఆయనకి, తల దగ్గర పెట్టుకున్నాడు రాసుకుని. వచ్చిన కృపావరం గారు, ఓ నిద్రపోతా ఎప్పుడు లేస్తామని. కనుక అలా ఉండేవాడు పాపం, ఎప్పుడు అలసిపోయేవాడు. బుక్ రూమ్లో మేనేజర్ ఆయన, ఎక్కువ పనిపడి నిద్రపోయేవాడు ఎక్కువ. కనుక ఓ నిద్రపోతాని ఆయనే రాసుకున్నాడు పాపం. కనుక దేవుని పిల్లలుగా మన జీవితంలో జ్ఞాపం చేసుకోవాలా. ఇక్కడ అంటున్నాడు, మీరు వెలుగు సంబంధులు పగటి సంబంధులు అయినారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వల్ల ఏం చేయొద్దు, నిద్రపోవద్దు అంటాడు. కనుక దేవుని పిల్లలుగా ఎంతో మన జీవితాల్లో వెలుగుతో కూడినటువంటి చక్కటి జీవితం మనలో కనబడాలని. ఇంకా పాము అనేటువంటిది దానికి బద్ధ శత్రువు. ఎందుకు శత్రువు తెలియదు, ఒకవేళ అది గుడ్లు పెడితే తింటుందేమో ఇది వచ్చి, అందుకే శత్రువేమో. దాన్ని ఎలా చంపుతుందంటే రాసినాడు ఒక అతను, ఎలా చంపుతుందంటే పాము కనపడితే దానికి చిర్రెత్తినట్టు ఉంటుందంట. కనుక మహాపగ, మహాశత్రువు, అపవాది, శత్రువు, విరోధి, గర్జించు సింహం వల్ల ఏం చేశాడో తిరుగుతూ ఉంటాడు. దాన్ని నాశనం చేయాలంటే దీని రెక్కల నిండా ఏం చేస్తుందంట, దుమ్ము పెట్టుకుంటుందంట. దాని రెక్కల్లో దుమ్ము పోతుంది, ఎట్ట పెట్టుకుంటుందో తెలియదు. దుమ్ము వెళ్ళి సరిగ్గా దాని ముఖం దగ్గరికి వెళ్ళి ఇలాగా ఒక్కసారి చిందిస్తుందంట. ఇక దానికి కళ్ళు కనపడవు. అప్పుడు ఏం చేస్తుందంటే, దాని కాళ్ళు చాలా బలంగా ఉంటాయి, మీరు చూసారో లేదో కానీ చాలా బలంగా ఉంటాయి. ఇలా కాలేసి తొక్కిందంటే, దాని గోళ్ళతో పట్టిందంటే ఇంకా అది ఏది కూడా బయటికి రాలేదు. అలా పట్టుకుని దాన్ని తినేస్తూ ఉంటుంది, చంపేస్తుంది. అంత పగతో దాన్ని సాధిస్తుంది. అలాగా మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె మీ మీద ఏం చేస్తాడు, ఎప్పుడు నేరాలు మోపేటువంటి వాడు, నిందలు మోపేటువంటి వాడు. ఆ కారణాన్ని బట్టి వాడిని మనం ఏం చేయాలి, అపవాదిని దేవునికి లోబడి అపవాదిని ఏం చేయండి, ఎదురించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి
పారిపోతాడు. కనుక విశ్వాస జీవితంలో అలాంటి అనుభవంలో మన జీవితాలు ఉండాలని చివరిగా ఏం చెప్తానంటే, ఒకటి, అది చనిపోకముందు సూర్యుని వైపు చూస్తూ చచ్చిపోతుందంట. ఎవరి వైపు చూస్తుంది? అది సూర్యుని వైపు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ మనం ఇలాగ ఆలోచించవచ్చు, మనం చనిపోయేటప్పుడు నీతి సూర్యుని వైపు మన ముఖాలు ఉండాలి. నీతి సూర్యుని వైపు. నీతి సూర్యుడు ఏం చేస్తాడు? ఆయన రెక్కలు నీకు ఆరోగ్యము కలుగు చేయాలి. ఆయన ముఖ దర్శనం. ఆయన చనిపోయినప్పుడు ఎవరి దర్శనము? ఆయన దర్శనం చేసుకుని ఈ లోకాన్ని అది ముగిస్తుందంట. అలాగే మనం కూడా మన ముగింపు ఎలాగ ఉండాలంటే మంచి ముగింపు. ఎప్పుడు వస్తుంది మంచి ముగింపు? నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నాకేముంది? నీతి కిరీటం. అలాగ మన ముగింపు ఆశీర్వాదకరమైనటువంటి ముగింపు. దాని ముగింపు కూడా ఊరికే ఎట్టబడితే చచ్చిపోదంట. అలాగ సూర్యుని వైపు, అంటే ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగులో అది ఈ లోకాన్ని ముగించడానికి ఇష్టపడుతుందని రాయబడింది. కనుక ఈ సాయంకాల సమయంలో నీ ముగింపు కూడా అతను చెప్తాడు, బిలాము చెప్తాడు, నీతిమంతుని మరణం వంటి మరణం నాకు లభించుగాక, నా అంత్యదశ వారి అంతం వంటి దగ్గర గాక అంటాడు. నా అంత్యదశ ఎలా ఉండాలా? వారి అంతం చూసుంటాడు. అంతం ఎవరి అంతము? ఇశ్రాయేల్ యొక్క అంతం చూసుంటాడు. ఆ కొండలు ఎక్కినాడు కదా, ఆ కొండల మీద నుంచి ఇశ్రాయేల్ని చూస్తుంటే ఇశ్రాయేల్ యొక్క మరణం నీతిమంతునికి మరణకాలమున ఏముంది? ఆశ్రయం ఉంది అన్నాడు. నీతిమంతునికి మరణకాలమున ద రైచస్ హ్యాత్ హోప్ ఇన్ హిజ్ డెత్ అని రాయబడింది. ఒక నీతిమంతునికి మరణకాలంలో నిరీక్షణ ఉంది అని రాయబడింది. అలాగా చక్కటి నిరీక్షణతో ఈ లోకాన్ని మనము ముగించేటువంటి వారికి ఉండాలి. దేవుని పిల్లలుగా ఇది పక్షిరాజు యొక్క జీవితం. మనం కూడా ఒక నూతనమైన ఒక సంవత్సరం గతించిందంటే 25 ఏళ్ళు గతించినాయా? 29 సంవత్సరాలు కనుక గతించిపోయినాయి. ఇప్పుడు 30లోకి వచ్చారా? 30 సంవత్సరాలు జీవితంలో ఎలా ఉన్నాం? 30 సంవత్సరాలు ఎవరొస్తాడు? ఎట్లా ఉంటాడు? నీకెంత దాటేవు కనుక ఎంత బలంగా ఉంటాడు, ఎంత శక్తిగా ఉంటాడు, ఎంత విగరస్గా ఉంటాడు, ఎంత ప్రయాసపడతాడు, ఎంత క్రైమ్ చెల్లిస్తాడు, ఎంత విలువ చెల్లిస్తాడు. అలసటనే దానికి ఏం లేదు, చోటు లేదు. ఈ నూతన సంవత్సరంలో ఈ పక్షిరాజు వలె మన యొక్క జీవితాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితాల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. బల్లేపల్లి దేవుని సేవకులు సోదరు లాజరన్ ప్రార్థన చేస్తాడు. వాక్యం ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మకమైన దేవా, మీకు వేలాది వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి గొప్ప దేవా, ఉన్నతమైన దేవా, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైనటువంటి దేవా, మహిమ నుండి అత్యధికమైన మహిమకు హెచ్చింపబడినటువంటి మా దేవా, మీకు వేలాది వందనము చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల రాత్రికాల సమయంలో ప్రియమైన దేవ అశోక్ నగర్ మరి రెహబోతు ప్రార్థనా మందిరములో మీ పాదములు చెంత చేరి రాగలిగేదానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. యానివర్సరీ డే 29 సంవత్సరాలు ముగించుకొని 30వ సంవత్సరంలో ప్రవేశించేదానికి సహాయపడుతూ వచ్చినావు. ప్రియమైనటువంటి దేవా, నీ దాసుని తీసుకొని వచ్చి మరి 103వ కీర్తనలో నుండి పక్షిరాజు గురించి ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ, ప్రియమైన తండ్రి, మరి అనేక రీతులుగా మీరు మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినాల్లో ప్రభా మా జీవితంలో ప్రియమైన తండ్రి ఎలాగుండవలనో, దేవుని పని విషయంలో మా ప్రియమైన తండ్రి ఎంత రోషము కలిగి ఉండవలనో, ఎలాగూ సేవించవలనో ప్రియమైన తండ్రి మరి మాట్లాడుతూ వచ్చారు. మా పితరుల జీవితాలు, దైవజనుడు భక్సింగ్ అన్న గారి జీవితం, అరవిందం అన్న గారి జీవితం, ఇంకా దైవజనుల జీవితాల ద్వారా ప్రభా నాతో మాట కూడా మాట్లాడుతూ వచ్చినావు. ఒక దైవజనుడు ఎలా ఉండాలి, సంఘములో ఉండినటువంటి బాధులైన సహోదరులు, పరిశుద్ధులు, విశ్వాసులు ఎలాగూ నడుచుకోవాలి,
యవనస్తులు ఎలాగో నడుచుకోవాలి. మరి ప్రభా, ఈనాడు నాలో మాలో దేవుని భయం లేకుండా ఉన్నది. ప్రభా, నన్ను క్షమించుము దేవా, మమ్మలను క్షమించుము దేవా. ఆనాడు మా పితరుల్లో ఉండినటువంటి భారము, బాధ్యత, మా తండ్రి ఆ భయము, మా తండ్రి మరి ఆ భారముతో నిన్ను సేవించిన విధానం, మా ప్రియమైన తండ్రి నేటి దినాల్లో కూడా ఈ అంతిమ దినాల్లో ప్రభు కొరకు ప్రయాసపడి, పాటుపడి, శ్రమపడి మా తండ్రి పరలోక రాజ్యంలో మరి ప్రభు ఇచ్చే బహుమానం కొరకాய் వేగిరపడుతూ ప్రభా, ఈ లోకంలో ఈ మిగిలిన శేష జీవితం దేవుని సేవించేదానికి సహాయం చేస్తూ రావాల్సినదిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ విధముగా తండ్రి మరి స్థానిక సంఘమును దీవించండి, అత్యధికముగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దైవ సేవకుని కుటుంబాన్ని దీవించండి, బాధులైన సహోదరుల కుటుంబాలను ప్రభా, మరి విశ్వాసులను పరిశుద్ధులందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆయా స్థలాల నుండి వచ్చినటువంటి దేవుని దాసులు, సంఘములు, పరిశుద్ధులు అందరిని బట్టి వందనాలు. ప్రియమైన దేవా, మరి దైవజనుడు కూడా మరి సత్యవేదం అన్న గారిని కూడా నడిపించి 2 దినములు ప్రభా మీరు వాడుకుంటూ వచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ విధముగా మమ్మల్ని మీకు అప్పగించుకొనుచు మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.